ఒకటో కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము. అక్కడ 2 రాకడలు ఉన్నాయి. 2 రాకడల గురించి మనం నేర్చుకుందాం. మొదటి నుండి చదవండి అమ్మా. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయిందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడునైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడునైనను ప్రేమ లేని వాడునైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడునైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఆ ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మానము కొంత మటుకు ఎరుగుదుము, కొంత మటుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్ణముగా ఎరుగబడి పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఎందుకంటే మనము ఇది ఇంతకుముందు కూడా కొన్నిసార్లు మనం నేర్చుకున్నాం, కానీ ఇది ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా ఈ చివరి కాలంలో చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ ప్రేమను గురించి మనం కొన్నిసార్లు మెసేజ్లు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ అధ్యాయంలో 2 రాకడలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఒకటి ఇప్పుడు చదువుకున్నటువంటి భాగమేమో ఆయన ప్రేమను గురించి మాట్లాడుతూనే, అలాగే ఏమన్నాడు, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణమైనది వచ్చినప్పుడు అది కూడా ప్రేమే. అంటే ఇక్కడ 2 రాకడలు ఉన్నాయి అన్నమాట. ఆయన 2 రాకడల్లో కూడా ఆయన ప్రేమ స్వరూపుగానే వచ్చాడు. అయితే మొదటి రాకడలో ఉన్నటువంటి ప్రేమకిని, రెండవ రాకడలో ఉన్నటువంటి ప్రేమకిని వ్యత్యాసం ఉంది. ఆయన ప్రేమ స్వరూపే, కానీ మొదటి రాకడలో ఉన్న ప్రేమకని రెండవ రాకడలో ఉన్న ప్రేమకేమని చెప్పండి, వ్యత్యాసము ఉన్నది. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆయన ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైనదిగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రేమ తప్ప మరి ఏమి ఆయనలో లేదు. కాబట్టి ఆ ప్రేమై ఉన్నటువంటి ఆయన గురించి మనము
ఈ మధ్యాహ్న వేళలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. చూడండి, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. అంటే మనుష్యుల భాషలు, లేకపోతే దేవదూతల భాషలతోనూ మాట్లాడినను. ప్రేమ లేని వాడినైతే ఏమండి, కంచును గణగణలాడు తాళమున ఇందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతుయు ఎరిగిన వాడునైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము కలవాడైనను ప్రేమ లేని వాడునైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కోసము కొరకు నా ఆస్తంతా ఇచ్చినను, కష్టపడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడునైతే నాకు ప్రయోజనమేమీ లేదు. కాబట్టి ఇక్కడ ప్రేమను గురించి మాట్లాడుతుంటే మొదటి రాకడలో ఆయన ప్రేమ స్వరూపిగా వచ్చాడు. ఆయన ఎందుకు ఎలా వచ్చాడు చెప్పండి? ప్రేమ స్వరూపిగా పాత నిబంధన కాలంలో ఆ ధర్మశాస్త్రం గురించి మనకు తెలుసు. అది ధర్మశాస్త్రము ఏమైనా చెప్పండి, పంటికి పన్ను అన్నట్లుగా ఉంటుంది అది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ప్రేమ స్వరూపిగా వచ్చాడు. అయితే ఆ మొదటి రాకడలో ఆయన వచ్చాడు. వచ్చిన తరువాత పిల్లారా ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు పండుగ నాడు ఆయనే పరిశుద్ధాత్మగా ఆ యొక్క ఎవరైతే పరిశుద్ధాత్మ కోసం కనిపెడుతున్నారో ఆ పనులను కూడా మానుకుని వచ్చి పరిశుద్ధాత్మ కోసం ఎవరైతే కనిపెడుతున్నారో ఏమండి ఆ లోబడి వాగ్దానం కూడా కనిపెట్టమని చెప్పినప్పుడు ఆ మాటకి ఎవరైతే లోబడి ఆ పనులను కూడా పక్కన పెట్టి ఎవరైతే వచ్చి పరిశుద్ధాత్మ కోసం వారు కనిపెడుతున్నారో వారు ఆ పరిశుద్ధాత్మను వాళ్ళు ఏం చేశారు చెప్పండి? పొందుకున్నారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మను ఎప్పుడైతే లేకపోతే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో అప్పుడు ఆ పరిశుద్ధాత్మే ఆ ప్రేమ ఉన్నది కాబట్టి అప్పుడు అతడు ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. అయితే ఈ మొదటి రాకడలో ఆయన వచ్చాడు, పరిశుద్ధాత్మగా ఆ జనుల మీద ఆయన కుమ్మరించుకున్నాడు. ఆయనే మొదటి పనగా తిరిగి ఇచ్చాడు. ఆయనే జనుల మీద పరిశుద్ధాత్మగా అల్లాడాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అయితే పిల్లారా ఇక్కడ ఈ మొట్టమొదటి సంఘకాలం ఎఫెసు కాలంలో మనం చూసినట్లయితే ఈ కొరింథీ సంఘములో ఏమండి కొరింథీ సంఘములో ఇక్కడ భాషలు మాట్లాడడం ఉంది ఏమండి. అలాగే కృపావరములు కలిగి మర్మములని జ్ఞానమంతయు ఎరిగిన వారుగా ఉన్నారంటే మర్మాలని ఎరగడము, ఎరిగే జ్ఞానము కలిగి ఉండడము, కృపావరము కలిగి ఉండడము, భాషలు మాట్లాడడం ఉంది. అలాగే వాళ్ళు పరిపూర్ణమైనటువంటి కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారు. అలాగే పేదల పోషణ కోసము ఆస్తంతయు ఇచ్చే వాళ్ళకి ఉన్నారన్నమాట. అలాంటి వారుగా ఉన్నారు. ఏ సంఘంలో చెప్పండి? కొరింథీ సంఘంలో. కాబట్టి అందుకని మీరు 14 అధ్యాయంలో చదివినట్లయితే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు సర్వశక్తిమంతునితో మాట్లాడుచున్నాడు. మనుషులు ఎవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వల్ల మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు
తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయ. మీరందరూ భాషలతో మాట్లాడవల్లని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవల్లని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్తేనే గాని వారి కంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాట్లాడినను నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవల్లని అయినను జ్ఞానోపదేశము చేయవల్లని అయినను ప్రవచింపవల్లని బోధింపవల్లని అయినను మీతో మాట్లాడకపోయిన ఎడలను నా వల్ల మీకేమి పిల్లని గ్రోవిని కానీ ఏనను కానీ ఈ జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో వేదములు కలుగు చేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. యుద్ధమునకి ఎవడు సిద్ధపడును. అలాగే ఇక్కడ పిల్లారా ఈ వచనాలు మీరు ఇంటికి వెళ్ళి కూడా ఈ అధ్యాయాన్ని మీరు చదవండి. అంటే కొరింథీ సంఘములు ఏమున్నాయి, భాషలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, మర్మాలు గ్రహించగలిగినటువంటి జ్ఞానము కలిగి ఉన్నారు. ఇక్కడ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఉండుడి. కాబట్టి పిల్లారా ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఉండుడి అంటే మీరు ప్రేమ కలిగి ఉండి భాషలు కలిగి ఉన్నారు, ప్రవచనాలు కలిగి ఉన్నారు. ఏమండి, లేకపోతే బేదలకు కోసం వాళ్ళ ఆస్తంతో కూడా బేదల పోషణ కోసం ఆస్తంతో ఇవ్వగలిగినటువంటి వారు ఉన్నారు, విశ్వాసము కలిగిన వారు ఉన్నారు. అంటే కొండలను పెకలింపగలిగిన గొప్ప విశ్వాసము కలిగి ఉన్నారు. దేవదూతల భాషలు అన్నీ కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రవచించడం కానీ కృపావరములు కానీ అన్నీ కలిగి ఉన్నారు వాళ్ళు. అయితే అక్కడ వాళ్ళల్లో ప్రేమ కనబట్టలేదు. అన్నీ ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, ఏమండి మర్మాలు ఎరిగిన జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదు చెప్పండి, ఏమి లేదు, ప్రేమ లేదు. ఆ ప్రేమ ఆ కొరింథీ సంఘములో కనబడటం లేదు. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతో మాట్లాడినప్పటికీ అలాగే ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నప్పటికీ కూడా మర్మములను గ్రహించగలిగినటువంటి జ్ఞానమును కలిగి ఉన్నప్పటికీ కూడా కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వారుగా ఉన్నప్పటికీ కూడా ఏమండి, కానీ మీరు అవన్నీ కలిగి ఉన్నారు, మంచిదే కాదంటలేదు, అవి మేలు చేస్తాయి, అవి కాదంటలేదు. కానీ ప్రేమ అనేది కనుక లేకపోతే సమస్తము కూడా ఏం చెప్తున్నారు చెప్పండి, నువ్వు ప్రేమ లేని వాడు అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కృపావరం ఉన్నా మర్మాలు ఎరిగిన జ్ఞానము కలిగి నాకు ఆ మర్మం అర్థమైపోయింది, ఆ బైబిల్లో రాయబడి రెండవ రాకడ గురించి వర్తమానం మీరు చెప్తుంటే మాకు అర్థమైపోయింది, లేకపోతే మొదటి రాకడ గురించి చెప్తుంటే మాకు అర్థమైపోయింది, సంఘకాలాలు అర్థమైపోతాయి, అన్నీ ఎన్నిటిని కూడా ఎరగగలిగిన జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఏమండి ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడినైతే, నేను నాలో కనుక ప్రేమ లేకపోయినట్లయితే ఇవన్నీ కూడా ఉపయోగం లేదన్నాడు. ఇవన్నీ కూడా ఉపయోగం లేదు అని చెప్పాడు. కాబట్టి పిల్లారా, ఎందుకంటే ఇవన్నీ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసము. ఏమండి, అందుకే ఏం చెప్తున్నారు చెప్పండి, ఇతరుల యొక్క మేలు కోసము, సంఘం యొక్క లేకపోతే సమాజం యొక్క క్షేమాభివృద్ధి కోసము, ఆ మేలు కోసము, క్షేమం కోసము అవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏమిటి చెప్పండి, ప్రేమ. అది మాత్రమే శాశ్వతమైనది, ఇవేమి శాశ్వతమైనది కాదు, ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. కాబట్టి మీరు ప్రేమ కలిగి ఉండుడి. చాలా సంఘాల్లో చాలా మంది
ప్రవచించు కృపావరాలు కలిగి ఉంటారు, భాషలు మాట్లాడుతుంటారు, ఆ భాషలకు అర్థం చెప్తూ ఉంటారు. లేకపోతే ఏవో సంఘాల్లో జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క పౌలు కాలంలో కొరింథీ సంఘంలో ఇవన్నీ ఉన్నాయి. భాషలకు అర్థం చెప్పడం కానీ, చెప్పలేకపోవడం, లేకపోతే ఉద్రేకపూరితమైన భాషలు మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. ఏదో వాళ్ళు విశ్వాసం ఉంది, జ్ఞానం ఉంది, భాషలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి. కృపావరాలు ఎన్ని? 9. అవునా? అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదు చెప్పండి, అక్కడ ప్రేమ లేదు. అవన్నీ ఉన్నాయి అనుకోండి, ప్రేమ గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకరి పట్ల ఒకరు అంటే అక్కడ సర్వశక్తిమంతుని పట్ల ప్రేమ అంటే ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. అందుకనే సర్వశక్తిమంతుని ప్రేమించాలని ఉంది. అలాగే ఆ సహోదరుని కూడా ప్రేమించాలని. నిన్ను వలె నీ పొరుగు వాడిని ఆయన ప్రేమిస్తున్నావు అనుకోండి, సహోదరుని కూడా ప్రేమిస్తాం. అందుకని ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేలాగా చేసేది ఏమిటి చెప్పండి? ప్రేమే. కాబట్టి పిల్లల ప్రేమ గనక లేకపోతే అతడు వాక్య ప్రకారంగా నడవలేడు. అలాగే అతడు సహోదరులు కూడా ప్రేమించలేడు. ఒకవేళ సహోదరులు ప్రేమించినా కానీ ఆ ప్రేమ లేనివాడు శత్రువును కూడా ప్రేమించలేడు. అందరూ కూడా సహోదరులను ప్రేమించడం సులువే. సహోదరుల్ని ఇంట్లో వాళ్ళని లేదా సమాజంలో వాళ్ళని ప్రేమించడము సులువే. కానీ నీ శత్రువులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని మాత్రం చేయలేకపోతుంది చెప్పండి, ప్రేమించలేకపోతుంది. నీలో ప్రేమ లేనట్టే. ప్రేమ కలిగిన వ్యక్తి సమాజంలోని వారే కాకుండా శత్రువులు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఎవరిని హాని చేసిన వాళ్ళు కూడా ప్రేమిస్తుంటారు. కానీ నువ్వేం చేస్తావంటే, అంటే ఈ ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే, వాళ్ళకి మంచిగా ఉంటే ప్రేమిస్తారు. లేదా ఎవరినైనా తప్పులు కనపడ్డాయి అనుకోండి, ఏదో ఒకటి లేకపోతే ఏదైనా పొరపాటు జరిగితే చెప్పామనుకోండి, అంటే నేను ఇష్టం లేదనమాట, అలా మనసులో పెట్టుకొని ఎవరితో మాట్లాడుకొని బిగుసుకుపోయి ఉంటారన్నమాట. ప్రేమించరు అనమాట, ఎవరితో మాట్లాడరు అనమాట. ఇంట్లో వాళ్ళతో మాట్లాడరు, బయట వాళ్ళతో మాట్లాడరు, ప్రార్థన చేసుకుంటుంటారు, కానీ ప్రేమ ఉండదు అక్కడ. వాళ్ళు కొండలను పెకలింపగలిగినటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళుగా ఉంటారు. అర్థమైందా? అంటే వాళ్ళు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారనుకోండి, ప్రార్థన చేసుకున్నారనుకోండి, ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళు స్వస్థత కూడా పొందొచ్చు. వాళ్ళు అంత విశ్వాసం కలిగిన వారు కూడా ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోవచ్చు అక్కడ. నీకు అర్థమైందా? బైబిల్లో విషయాలని కూడా మాట్లాడుతుండొచ్చు. బైబిల్లో ఉన్నటువంటి బ్రహ్మంగారు వర్తమానం చదివి బైబిల్లో ఉన్న విషయాలు చదివి ఆ బైబిల్లో విషయాలని కూడా ఇదిగో పౌలు గారు అలా చేశాడు, లేకపోతే ఏలి ఎలా చేశాడు, అబ్రహాం అలా నడిచాడు, వీళ్ళు ఇలాగ నడిచాడు అని రకరకాలుగా బైబిల్ గురించి కూడా మాట్లాడుతుండొచ్చు. బైబిల్ అందుకని ఇక్కడ ఆ మర్మములు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడు నేను. బైబిల్లో ఉన్న విషయాలని కూడా వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు ఆ స్థాయికి తగిన విధంగా, అంటే పెద్ద పెద్ద ప్రవక్తలు చెప్పగలిగినవి కాకపోయినా వాళ్ళకి ఏదో చిన్న చిన్న విషయాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటాయి, లేకపోతే 7వ దూత వర్తమానాన్ని కూడా గ్రహించగలుగుతుంటారు. అంటే వీళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుకుని ఉంటారు, జ్ఞానాన్ని కలిగి ఉంటారు. బైబిల్ అంతా కూడా మాట్లాడుతుంటారు. ఎవరి గురించి ఏదైనా అబ్బాయి బైబిల్ జ్ఞానం చాలా ఎక్కువ ఉందిరా, ఇప్పుడు పిడి సుందరరావు గుంపు ఉందనుకోండి, బైబిల్ జ్ఞానం ఎక్కువ ఉండొచ్చు. ఏమండి? లేకపోతే ఇంకో గుంపు ఉందనుకోండి, గొప్ప విశ్వాసం కలిగిన గుంపుగా ఉండొచ్చు. ఇంకో గుంపు ఉందనుకోండి, భాషలు మాట్లాడే గుంపు ఉండొచ్చు. ఇంకో గుంపు ఉందనుకోండి, ఏమండి, కృపావరాలు కలిగిన గుంపుగా ఉండొచ్చు. ఈ విధంగా కలిగి ఉండొచ్చు. కానీ అక్కడ కనుక ప్రేమ లేకపోయినట్లయితే అవన్నీ కూడా వ్యర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ లేకపోతే సమస్తము కూడా వ్యర్థమే. ఆమేన్. కాబట్టి పిల్లారా, ఇక్కడ ప్రవచించు కృపావరము ఇవన్నీ కలిగి ఉన్నారు, కానీ ఆ సంఘములో ప్రేమ లేదు. అంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారు లేరు.
ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తుంటాం. అంటే ఆయన ఆజ్ఞలు సహోదరుకి మేలు చేస్తాయే తప్ప, ఆయన మాటలు సమాజంలోని వారికి మేలు చేస్తాయే తప్ప ఏమీ కీడు చేయదు. ఏమి ఆయన వాక్యం ఏ కీడు చేయదు. ఆయన మాటలు పాటించుతున్నారు అనుకోండి, అతను మేలుకరమైన వ్యక్తిగా ఉంటాడు తప్ప కీడుకరమైన వ్యక్తిగా ఉండడు. కానీ వాళ్ళు అన్నీ కలిగి ఉన్నారు, కానీ ప్రేమ లేనందువలన ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడం లేదు. అందువల్ల అక్కడ ఏముందంటే కీడు కలుగు చేసుకున్నారే తప్ప ప్రేమ లేదు. అక్కడ ప్రేమ లేదు. అందుకనే పౌలు గారు ఆ ప్రేమను గురించి అక్కడ మాట్లాడవలసి వచ్చింది. ఆయన మరుస్తారు. హల్లెలూయా. అందువల్ల ప్రేమ లేని వాడునైతే నాకు ప్రయోజనమేమియో లేదు. కాబట్టి పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత ప్రేమ, భాషలు, ప్రవచనాలు, అన్ని కృపావరములు, మర్మములను గ్రహించగలిగినటువంటి జ్ఞానము. కొండలు, ఈ కొండది వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే వాళ్ళు ఆ సందేహించకుండా చెప్పినప్పుడు ఆ మాట అలాగే అంటే విశ్వాసంతో చెప్పినప్పుడు ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోయి అంత విశ్వాసమే కలిగిన గొప్ప విశ్వాసము. అన్నీ కూడా ప్రేమ, అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే అన్నీ కలిగి ఉంటున్నారు, కానీ ప్రేమ అనే దాన్ని విడిచిపెట్టేశారు. అందువల్లనే ఇవన్నీ కలిగి ఉన్నా నువ్వు గొప్ప విశ్వాసమైనా, ఏమండి అబ్రాహాములాగా గొప్ప విశ్వాసమైనా, ఇస్సాకులాగా గొప్ప విశ్వాసి అయినా, ఎందుకంటే అది విశ్వాసపు కాలం. విశ్వాసమైనా ప్రవచనాలు చెప్పగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ, బైబిల్లో మర్మాలు గ్రహించగలిగిన వ్యక్తిగా ఉన్నా, కానీ కృపావరాలు కలిగి ఉన్నా ప్రేమ లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? ఇవేమి శాశ్వతంగా ఉండేవి కాదు, మిగతావేవి ప్రేమ మాత్రమే శాశ్వతంగా ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఒక వ్యక్తిలో గనక ఉన్నట్లయితే, లేకపోతే ఆత్మ ఒక వ్యక్తిలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ వ్యక్తిలో ఉన్నట్లయితే, చాలా మంది భాషలు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ ఉంది అనుకుంటారు. విశ్వాసం ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ ఉంది అనుకుంటారు. బైబిల్లోని విషయాలని గ్రహించగలుగుతుంటే పరిశుద్ధాత్మ ఉంది అనుకుంటారు. ప్రవచిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఉంది అనుకుంటారు. ఇవన్నీ ఉండి ప్రేమ లేకపోతే అది దయ్యమే. ప్రేమ లేకపోతే అది దయ్యమే. కాబట్టి పిల్లారా, చాలా సంఘాల్లో ఆ విధంగా ఇవన్నీ కనబడతా ఉంటాయి, వరాలన్నీ కనబడతా ఉంటాయి. కానీ ఏముండాలి చెప్తున్నాడు ఆయన? ప్రేమ. అంటే వీళ్ళలో ఇవన్నీ కలిగి ఉన్నారు, కానీ ఏమి లేదంటే వీళ్ళలో పిల్లారా ప్రేమ దీర్ఘకాలము సహించును. అంటే సహనము లేదు. భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు, గొప్ప విశ్వాసంతో ఉన్నారు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలని కూడా పాత నిబంధనలు అబ్రాహాం గురించి చెప్పండి చెప్తున్నారు, ఇస్సాకు గురించి చెప్పండి చెప్తున్నారు, ఏలే గురించి చెప్పండి చెప్తున్నారు. బైబిల్ జ్ఞానవంతం వాళ్ళకి ఉంది, కానీ ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. అంటే సహనము లేదు. సహోదరులు ఏమైనా కనపడితే తప్పులు పొరపాట్లు కనపడి సహించలేకపోతున్నారు. నిందలు వస్తే సహించలేకపోతున్నారు, శ్రమలు వస్తే సహించలేకపోతున్నారు. సహోదరులు ఏమైనా మంచి పనులు చేస్తుంటే సహించలేకపోతున్నారు. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారు, నేను రోజు ఇక్కడే కూర్చుంటా, ఆ ప్లేస్లో ఎవరైనా కూర్చున్నారు అనుకోండి సహించలేకపోతుంటారు, తట్టుకోలేకపోతుంటారు. ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అనుకోండి, ఇంకెవరైనా చేశారనుకోండి సహించలేకపోతుంటారు. అంటే ఏమి లేదు, వీళ్ళకి ప్రేమ లేదు, సహించలేకపోతున్నారు. సహోదరులు ఎవరైనా మంచిగా ఉన్నా కానీ, మేలుకరంగా ఉన్నా కానీ, ప్రార్థించుకుంటున్నా కానీ, పరిచర్య చేస్తున్నా కానీ, ఆతిథ్యం ఇస్తున్నా కానీ, ఏమైనా కానీ ఆయన కోసం వాడబడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తుంటారండి? సహించలేకపోతూ ఉంటారు. ఆ విధంగా ఉన్నారు సంఘంలో, కొరింథీ సంఘంలో సహనము లేని వాడు. అందుకనే పౌలు గారు ఏం చెప్పారండి? మీరు భాషలు ఇవన్నీ కలిగి ఉన్నారు, కానీ మీలో సహనము లేదు కాబట్టి, సహించలేకపోతున్నారు కాబట్టి మీలో ప్రేమ లేదు అన్నాడు. నువ్వు దుర్బోధనలు అది వేరు, లోకంలో సంఘాలు దుర్బోధలు ఇవన్నీ, నీ సహనమును నేను ఎరుగుదును అంటాడు. అర్థమైందా? నువ్వు వాటిని సహింపలేవని, కానీ అవి వేరు. ఇక్కడ
ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? నువ్వు ప్రేమ కలిగి నువ్వు సహనము కలిగి ఉండాలి. ప్రేమ లేని వ్యక్తులు ఏమన్నా చెప్పండి, సహనము ఉండదు. దేని కూడా అతడు సహించలేకపోతూ ఉంటాడు. ఎదుటి వారు చూసి సహించలేకపోతుంటాడు. అంటే అతడు ఇష్ట ప్రకారంగా ఉండాలనుకుంటాడు. అన్ని ప్రేమగా ఉండాలి అందరితో అనుకోడు. తన అభిప్రాయాల ప్రకారంగా, తన ఇష్ట ప్రకారంగా ఎవరైనా లేకపోతే, తన ఆలోచన ప్రకారం లేకపోతే సహించలేకపోతుంటాడు అనమాట. అందుకని వాక్య ప్రకారంగా ఉండాలి, నేను ప్రేమ కలిగి ఉండాలనే భావంతో వీళ్ళు లేరు అసలు మెయిన్. అందువల్ల వీళ్ళు ఏమిలే చెప్పండి, సహనము లేదు. అంటే ప్రేమ దీర్ఘకాలము సహించు, కానీ వీళ్ళు సహించలేకపోతున్నారు. కాబట్టి మీలో ప్రేమ లేదు. అన్నీ ఉన్నాయి, ప్రేమ లేదు. కాబట్టి నిజమైన వధువులో ప్రేమ ఉంటుంది కాబట్టి ఆమె అన్నిటిని కూడా సహిస్తుంది. ఆయన నిందలు సహిస్తుంది, శ్రమలు సహిస్తుంది, శోధనలు సహిస్తుంది, అన్నిటిని కూడా సహిస్తూ మెస్సీని వెంబడిస్తాయి, నామడిస్తారు. హల్లెలూయా అని పేతురు అని పౌలు గారు కొరింథీ సంఘముతో, అంతేకాదు దయ చూయించును. ఇప్పుడు మెస్సీ చూడండి, ముళ్ళ కిరీటం పెట్టారు, కొడ దెబ్బలతో కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు. ఇప్పుడు నేను ప్రవచించింది ఎవరో చెప్పు, ఉమ్మేసింది ఎవరో చెప్పు, రకరకాలుగా హింసిస్తూ ఉంటే ఆయన సహిస్తూ వాళ్ళ పట్ల దయ కలిగి, ఎవరైతే తను హింసిస్తున్నారో, ఎవరైతే తను బాధ పెడుతున్నారో, ఎవరైతే తను దుఃఖ పెడుతున్నారో వాళ్ళ నిమిత్తమై, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని క్షమించిన ఆయన అని దయ చూపించాడు ఆయన నమ్మరిస్తాడు. అందువల్ల ప్రేమ సహించును. ఎవరైనా నిన్ను బాధ పెట్టినా, శ్రమ పెట్టినా, హింసించినా వాళ్ళ పట్ల కోపం పెట్టుకోవడం కానీ, కక్ష పెట్టుకోవడం కానీ, లేకపోతే పగ పెట్టుకోవడం కానీ, ఆ పగ పెట్టుకొని కోపం పెట్టుకొని ఎవరితో మాట్లాడకుండా ఆ అడవి కింద, అడవిలో ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి సన్యాసిలాగా ఎవరితో ఏం మాట్లాడకుండా, పలకకుండా అలా ఉండిపోతుంటారు కొంతమంది. కానీ ఎదుటి మనసులో పెట్టుకొని వీళ్ళు ఏమి లేదు, ప్రేమ లేదు. నిన్ను హింసించే వారి పట్ల నువ్వు దయ చూయిస్తేనే ప్రేమ ఉన్నట్టు లెక్క. అందుకని అంటాడు, అయ్యా వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు నాయనా అని ఎవరైతే తను హింసిస్తూ ఉన్నారో, బాధ పెడుతూ ఉన్నారో, ఆయన మంచి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏ విధంగా అయితే కీడు చేస్తున్నారో అలాంటి వారందరూ కూడా క్షమించు నాయనా అని వాళ్ళ పట్ల దయగలిగి ఆయన ప్రార్థించాడు. ఆయన మనుషులు హల్లెలూయా. అంతేగాని అవి మనసులో పెట్టుకొని మాట్లాడకుండా, పలకుండా, అలిగి తినకుండా పడుకొని ఆవిడ బతిలాడడం, పిల్లల బతిలాడడం, అలా ఉన్నట్లయితే అక్కడ ఏమి లేదు చెప్పండి, ప్రేమ లేదు. కాబట్టి నువ్వు ప్రేమ కలిగి జీవించాలి, మీరు ప్రేమ కలిగి ఉండాలి అని కొరింథీ సమాజముతో ఆయన చెప్తున్నాడు. ఆయన నామనష్టం. మీరు ప్రేమ లేకపోతే ఎన్ని కలిగి ఉన్నప్పుడు కూడా, ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ప్రవచనాలున్నా, భాషలున్నా, కృపావరాలున్నా, ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే, దయ లేకపోతే, సహించడం లేకపోతే, మిమ్మల్ని హింసించు వారిని మీరు ప్రార్థన చేయమని చెప్పాడు. ఏమని? వాళ్ళు క్షమించిన ఆయన, వాళ్ళు దీవించిన ఆయన, వాళ్ళు మార్చిన ఆయన, వాళ్ళ పొరపాటు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు రక్షించబడడానికి సహాయం చేయని ఆయన, వాళ్ళు మేలు చేయని ఆయన అని ప్రార్థన చేయాలి. అంతేగాని కీడు కలగాల, నాశనం అయిపోవాలా, అలా కాదు. అలా అయిపోతుంది, ఇలా అయిపోతే బాగుండు అని కాదు. వాళ్ళు మారాలి, రక్షించబడాలి, ఒకరితో తప్పించుకోవాలి, వాళ్ళ పొరపాటును వాళ్ళు తెలుసుకోవాలి ఆయన. అది అలాంటి దయతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి పిల్లారా చూడండి, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ప్రేమ మత్సరపడదు, అసూయపడదు. ఏమండి? ప్రేమ ఏం చేసి చెప్పండి? డంబముగా అది హృదయంలో ఏది ఉంటుందో బయటకు కూడా అలా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? లోపల ప్రేమ ఉండదు, పైకి మాత్రం డంబంగా ఉంటారు. వరకు ఉప్పొంగిపోతూ ఉంటారు. కొంతమంది అసూయ పడుతుంటారు.
సౌలు రాజు ఉన్నాడు, దావీదు మీద అసూయపడ్డాడు. ప్రేమంది అక్కడ, మత్సరపడ్డాడు. ప్రేమంది అక్కడ, పగబెట్టుకున్నాడు. ప్రేమంది అక్కడ. కొన్ని సంఘంలో సహనము లేదు, దయ లేదు, ఓ డంబంగా ఉంటున్నారు. అంటే డంబం అంటే ఏంటి? ఏమి లేకపోయినా ఉన్నట్టుగా అడావుడి చేయడం. ఏమి లేకపోయినా ఏదో అడావుడి చేసేవాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమి లేకపోయినా ఉన్నట్టుగా, లేదంటే లేనిపోని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఏమంటారు చెప్పండి? డంబముగా, డంబముగా ఉప్పొంగడం, డంబంగా మాట్లాడడం, డంబంగా. తర్వాత మత్సరపడడం. ఇవన్నీ కొరింథీ సంఘంలో ఉన్నాయి. భాషలు ఉన్నాయి కానీ ప్రేమ లేదు. కానీ ఇవి మాత్రం ఉన్నాయి. ఒకరి మీద ఒకరు మత్సరపడడం, ఒకరి మీద ఒకరు క్రోధం పెంచుకోవడం, ఒకరి మీద ఒకరు అసూయపడడం, ఎవరైనా తమ కంటే గొప్పగా ఉంటే ఓరవలేకపోవడం, తట్టుకోలేకపోవడం. ఏమండి, తనకంటే ఎవరైనా ఎక్కువగా ప్రేమించినా ఓరవలేకపోతుంటారు. ఎవరితోనే మాట్లాడినా ఓరలేకపోతుంటారు. ఎవరితో వెళ్ళినా ఓరలేకపోతుంటారు. ఎవరిని సహోదరు కలిసి ఉన్నా తట్టుకోలేకపోతుంటారు. ఎవరు సహోదరులు ఐక్యంగా ఉన్నా, లేకపోతే ఇద్దరు బ్రదర్ సిస్టర్, ఎవరైనా బ్రదర్లు ఎవరైనా ఇద్దరు వెళ్ళారు అనుకోండి, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు, ఏదో చెప్పుకున్నారేమో అనుమానం పెట్టుకోవడం, అసూయ పడిపోవడం, ఓరలేకపోవడం, వీళ్ళేం బయటికి వెళ్ళిన గురించి ఏం చెప్పుకున్నారు ఏంటో అనుకోవడం. ప్రేమ లేదండి ఇలాంటి వ్యక్తిలో. వృద్ధానికి కూడా ఏమైపోతాడు చెప్పండి? వాళ్ళంటే ఇష్టం, ఏమంటే ఇష్టం లేదు పెట్టుకుంటాడు మనసులో. ఆ బ్రదర్ అంటే ఇష్టం. అర్థమైందా మీకు? ఆ బ్రదరు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ నేను చూసా. వాళ్ళకాళ్ళు ఒకటే, వాళ్ళందరూ ఒకటే, నేనే వేరు అనుకొని ఏదో మనసులో ఏం పెట్టుకుంటాడు చెప్పండి? పెట్టుకొని పగబెట్టుకోవడము, అసూయ పడడము. ఏమండి, ఇలాగా వాళ్ళని చూసి అసూయతో మాట్లాడడం, వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయ పెట్టుకొని ఏదో ఒకటి చీటిపోటు మాట్లాడడం, వాళ్ళకి ఎత్తుపోటు చేయలాగా వాళ్ళని దాని మీద దీని మీద పెట్టి మాట్లాడడం, అసూయపడి ఇలాగా ప్రవర్తించే వాళ్ళు ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. ఇలాంటి వారు కొరింథీ సంఘంలో ఉన్నారు. అయ్యా పొంగదయ్యా ప్రేమ, డంబముగా ఉండదయ్యా, మత్సరపడదయ్యా, అసూయపడదది. ప్రేమ ఉంటే మీరేదో మేము పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మీలో ప్రేమ లేదు. ప్రేమనే పరిశుద్ధాత్మ ఉన్నట్లే ఆయన మనిస్తారు. దయ్యము కూడా భాషలు మాట్లాడుతుంది. దయ్యము కూడా విశ్వాసం కలిగినట్లుగా ఉన్నది. కొండలను పెకలింపగలిగిన విశ్వాసం కూడా కలిగి ఉండొచ్చు. అందుకని ఈ నామాన్ని మేము అద్భుతాలు చేయలేదా, మాత్కారాలు చేయలేదా, ప్రవచించలేదా, దయ్యములు వెలగొట్టలేదా? ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా జరిగాయి. దయ్యము భాషలు మాట్లాడితే యావదూతల భాషలు కూడా మాట్లాడి అనుకరణ చేస్తారు వాడు దయ్యం. కానీ ప్రేమను మాత్రం వాడు చేయలేడు. ప్రేమను మాత్రం వాడు కలిగి ఉండలేడు. వాడు అలా మారడం వాడికి ఇష్టం ఉండదు. ప్రేమ కలిగి మాట్లాడనుకుంటే మెస్సీలా మారిపోయినట్టు వాడు మెస్సీలా మారడం వాడికి ఇష్టం ఉండదు. సాతానికి దయ్యానికి ఏముండదు చెప్పండి? ప్రేమగా ఉండడం వాడికి అన్నిటిని అనుసరిస్తాడు వాడు. కానీ ప్రేమకు మాత్రం వాడు అనుసరించడు. ప్రేమను మాత్రం కలిగి ఉండడు వాడు. అదంటే వాడికి ఇష్టం ఉండదు. వాడికి ఈ వర్తమానం చెప్తున్నా కానీ వాడికి తొక్క ఉడికిపోతుంటుంది వాడికి. అర్థమైందా మీకు? ఈ ప్రసంగం వింటూ ప్రేమల గురించి చెప్తాడు. వాడు కూడా ఈ రోజు ఏం చెప్తాడో ఇందామని వస్తాడు. ఎందుకంటే 7వ ముద్ర అందరికి తెలియదు, చెప్పే వరకు తెలియదు. అది అంతకంత కొద్దిగా చెప్పుకుంటూ వస్తాడు. 1996 నుండి కొద్దిగా వాడు కూడా ఏం చేస్తాడో చెప్పండి? ఏం చెప్తాడు? అన్ని సంఘాల దగ్గరికి వెళ్ళడం. అన్ని సంఘాలను ఆల్రెడీ వాడు జయించేశాడు. అన్ని సంఘాలు వాడు స్వాధీనపరుచుకున్నాడు. కాబట్టి ఈ వర్తమానమైన తర్వాత కూడా ప్రేమ గురించి చెప్పాడా? సరే, ఎవరిను ఏదో విధంగా నేను మరలా ఈ వర్తమానం ప్రకారంగా, ఈ వాక్య ప్రకారంగా ఉన్న చేస్తాను. వర్తమానం ప్రకారంగా, ఈ వాక్య ప్రకారంగా నేను చేస్తాను. ఎందుకంటే ఇందులో బలహీనలు ఎవరో నాకు తెలుసు, సహనం లేని వాళ్ళు ఎవరో నాకు తెలుసు.
ఇందుట్లో దయలోనేళ్ళు ఎవరో నాకు తెలుసు, ఇందుట్లో అసూయ పేర్లు ఎవరో నాకు తెలుసు. అర్థమైందా? ఇప్పుడు ప్రార్థనతో ఉండొచ్చు, కానీ దొరకపోతాడని తిరుగుతుంటాడు. అవకాశం ఇవ్వనంత కాలము వాడు తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడొకప్పుడు అవకాశం ఇస్తాం అంటే హృదయంలో ఖాళీకి చోటిస్తాం వాడికి, అప్పుడు దూరి ప్రేమ అనేది లేకుండా చేస్తాడు. మళ్ళీ ఈ వర్తమానం విని కొన్ని రోజులు బాగానే ఉంటావు, కానీ వాడు వదలడు. వాడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తే వాడు అక్కడికి వచ్చేస్తాడు. అన్ని జనుల మధ్యకి వెళ్ళామనుకోండి, అక్కడ హింసించారనుకోండి, నువ్వు హింసించినా కానీ దయ చూపిస్తున్నావు అనుకోండి, అయినా ఉంటూనే ఉంటాడు. అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. మళ్ళీ 6 రోజులు పోయిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ నేను ఏదో శ్రమ పెట్టారనుకోండి, అప్పుడు నీవు ఖాళీ హృదయముగా ఉన్నట్లయితే అప్పుడు నీలో పనిచేసి అప్పుడు దయకు బదులుగా తిరిగి శ్రమ పెట్టడము, తిరిగి నందల మోపడము, పగబెట్టుకోవడము, ప్రేమ కలిగి ఉండకుండా ఆ విధంగా వాడు దూరి వాడి లక్షణాలు ప్రవర్తించేలా చేస్తాడు నీలోండి. అందువల్లే బహు జాగ్రత్తగా ఉండాలి. వాడు ఇంటినే ఉంటాడు, ఎవరెవరు అంటున్నారు ఏంటి, ఎవరు మందిరానికి రాలేదు, ఎవరు ఆరాధనకు రాలేదు. ఈ వర్తమానం ఎన్నోళ్ళు అయితే మనం ఏదైనా పడగొట్టచ్చు. ఈ వర్తమానం ఎన్నోళ్ళతోటి మనం జాగ్రత్త ఉండాలనుకుంటాడు. ఎలాగ వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి దొరికిపోతారు వాళ్ళు ఈజీగానే. ఆ పనులు ఈ పనులు పెట్టుకుని వాళ్ళు సరిగా ఎలాగ రారు. వాళ్ళు ఏదో టైంలో పడగొట్టే ఇబ్బంది ఉండదు. కాబట్టి వీళ్ళు కొంచెం వర్తమానం వినడానికి గట్టి పట్టుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళే ఎక్కడ దొరుకుతారా అని శోధించడానికి వారు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ప్రార్థన ఎప్పుడైతే ఆ వ్యక్తిలో తగ్గిపోద్దు, ప్రవేశించుకున్నట్టు కలిగి మీరు ప్రార్థన చేయండి. అది తగ్గిపోయినప్పుడు ఆరంభిస్తారు. తెలిసిపోతాడు ఆ వ్యక్తి సహనం లేకుండా, ఎవరితో మాట్లాడకుండా మూగోళ్ళలాగా ఉంటున్నాడంటే ఎదురు పెట్టుకుని అడుగు పెట్టినట్టే, వాడు లోపల ప్రవేశించినట్టే. స్వభావం వాడు దూరిన వాడు హృదయంలో ప్రవేశించగానే తేడా తెలిసిపోతుంది. నిన్న మొన్న బాగానే ఉన్నాడు బ్రదరు, ఈరోజు ఏమైంది ఇలా ఉన్నాడేంటి తెలిసిపోయింది. నీకు అర్థమైందా? కాబట్టి పిల్లలు అందుకనే బహు జాగ్రత్తగా ఉండి ఆ ప్రేమను ప్రేమలో నువ్వు స్థిరముగా ఉంటూ, ప్రేమ లేకపోతే నువ్వు పరలోక రాజ్యం పోగొట్టుకునే లెక్క. ఆ ప్రేమను ఇతరుల పట్ల చూపించాలి నువ్వు. ఆ దయ ఏమండి, ఆ మత్సరము లేకుండా, ఉప్పొంగకుండా, ఏమండి సహిస్తూ దయ కలిగి ఆ విధంగా ప్రేమగా ఉండవు అనుకోండి, వాడు ఏమి చేయలేడు. అందుకని ఈ వర్తమానాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన నమ్ముస్తాడు. హల్లెలూయా. అన్ని వర్తమానాలు వాడు పెద్దగా పట్టించుకోడు, కానీ ఆ ప్రేమను గురించి చెప్పామంటే మాత్రం వాడికి గిట్టదు. ఎందుకంటే ఆ ప్రేమ అనేది ఉందనుకోండి, ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడు. వాడు సాతాను ఉద్దేశం ఏంటంటే ఆయన రాజ్యానికి వెళ్ళనివ్వకుండా, ఆయన కార్యాలు చేయనివ్వకుండా వాడు ఏదో విధంగా నేను ఆఫ్ చేయడమే. అర్థమైందా? నేను పాంప్లెట్స్ వేయమని అంటిస్తాం అనుకోండి, ఏ ఊరైనా వెళ్ళాలనుకుని నేను వెళ్ళని కూడా చేస్తాడు. సహోదరులు ప్రేమించాలి, ఏదో ఆతిథ్యం ఇద్దామని సహాయం చేద్దాం అనుకున్నాడు, చేయని కూడా చేస్తాడు. నీకు అర్థమైందా? వాడు పని ఏంటి చెప్పండి? ఆయన కార్యాలు చేయనీయకుండా, ఆయన పనులు చేయకుండా, ప్రార్థన చేసుకోనీయకుండా, ప్రేమించనీయకుండా, ఏమండి ఏదో మనసులో ఎత్తి ఆ సహోదరుని ప్రేమించకుండా చేస్తాడు. వాడి పనేది, వాడికి అది ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ విధంగా కనుక ప్రేమ లేకుండా ఉంటే వాడు ప్రేమ లేనుడు కాబట్టి వాడితో పాటు ఇది కూడా నరకానికి తీసిపోదామని, అర్థమైందా? ఆయన నమ్మనీయకుండా చేయాలని, ఆయన రాజ్యానికి వెళ్ళనీయకుండా చేయాలని, ఆయన ఒక్కడే ఏ పాలన ఉండేలాగా ఎవరు ఉండకుండా చేయాలని రకరకాలుగా ఆయన నుండి ఆయన పిల్లలను దూరం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అందువలనే వర్తమానం విని ఆ ప్రేమను గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుని ఉండాలి ఆయన. ఎందుకంటే కొరింథీ సంఘంలో అన్నీ ఉన్నాయి, విశ్వాసము కూడా ఉంది, స్వస్థతలు పొందుతున్నారు, అద్భుతాలు చూస్తున్నారు విశ్వాసం ద్వారా. ఏమండి దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారు, ప్రవచిస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ప్రేమ కనబట్టలేదు వాళ్ళలో. తర్వాత చూడండి, అమర్యాదగా నడవదు,
మర్యాదగా ఉంటుంది. ఇతరుల పట్ల మర్యాద కలిగి, పెద్దల పట్ల మర్యాద కలిగి. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దలంటే మర్యాద, తల్లిదండ్రులంటే మర్యాదగా మాట్లాడరు, మర్యాద చేయరు. ఎవరి నీళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది మర్యాద చేయరు, పట్టించుకోరు. ఏమండి? మర్యాద సహోదరి సహోదరుల పట్ల కానీ, సమాజంలో పెద్దల పట్ల కానీ మర్యాదగా మాట్లాడడం, మర్యాదగా ఎవరిని వస్తే మర్యాద చేయడం. అబ్బా వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత మర్యాద చేశారు. ఏమండి? ఆ సహోదరుడు చాలా మర్యాదస్తుడా, ఆ సహోదరి చాలా మర్యాదస్తురాలు, చాలా మర్యాదగా మాట్లాడతారు, గౌరవంగా మాట్లాడతారు, తమను తాము తగ్గించుకొని ప్రేమగా మాట్లాడతారు. ప్రేమ ఉందంటే ఆ వ్యక్తి గౌరవంగా ఉంటుంటాడు, మర్యాదగా ఉంటుంటాడు. ఎలా పడితే అలా ఉండడు, అమర్యాదగా ప్రవర్తించడం, అమర్యాదగా మాట్లాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అమర్యాదగా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చెప్పడం. ప్రేమగా, ప్రేమ వ్యక్తి ప్రేమ. అందుకని ఆ కొరింథీ సంఘంలో ఒకరి పట్ల ఒకరు అమర్యాదగా ఉంటున్నారు. ఒకరంటే ఒకరు గౌరవం లేకుండా, ఒకరంటే ఒకరు విలువ లేకుండా, ఏమండి? ఒకరు హీనంగా చూసుకుంటూ, గౌరవం లేకుండా నీచంగా చూసుకుంటూ, ఈ నీచుడురా అని వాళ్ళు గౌరవించి, ఈమె నీచురాలరా, ఈమె చెడ్డదిరా అని గౌరవించుకుంటూ ఉండడం, మర్యాద లేకుండా ఉండడం, అమర్యాదగా ఉండడం. ఏమండి? అమర్యాదగా ఉండంటే ఇది చూడు, గాయపరచబడేలాగా, బాధపరచబడేలాగా ప్రవర్తించడమే. ప్రేమ లేని చోట అలాంటివన్నీ ఉంటాయి. ఎవరింటికి వెళ్ళావు, అది మర్యాద చేయలేదు, నీ ఉదయం ఏమైపోతే చెప్పండి, బాధపడదు. అలాంటివి ఉన్నాయి కొరింథీ సంఘంలో. అంటే ఏం లేదు అక్కడ, అవి లేకపోవడం ఏమన్నాడు పౌలు గారు? ప్రేమ లేదు అంటున్నాడు. మీరు ఎన్ని ఉన్నాయి కానీ మర్యాద లేదు, గౌరవం లేదు, పట్టించుకోవట్లేదు, చూసి చూడనట్టుగా ఉండడం, ఎరిగి ఎరగనట్టుగా ఉండడం. ఏమి లేదు అక్కడ. వెళ్ళారు, ఎవరైనా ఇచ్చారనుకోండి, మర్యాదగా కూర్చోండి అంటాము, లేకపోతే ఏదైనా మర్యాద చేయడం. ఏమండి? ఎవరి నీళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు మర్యాద చేస్తారు. అమెరికాలోనంట మర్యాద చేయడం తెలియదంట. ఎవరిని వెళ్ళారు కూడా వాళ్ళ ఇంటికి, అక్కడ నీళ్ళునే కడుక్కో, ఏమండి? అది అక్కడ ప్లేట్ తీసుకుని వేసుకో, అక్కడ కూర్చొని వేసుకొని కూర్చో, ఏమండి? అది అక్కడ మంచం దుప్పుడు వేసుకొని పడుకో, ఇక సాప వేసుకుని కూర్చో, సిరేస్తారు సాపాలకు మడతీసి. మర్యాద తెలియని మనుషులు. అదైనా అదే నిజమైనటువంటి సంఘములో ఎలా ఉండదు చెప్పండి? మర్యాద, సహోదరి సహోదరులకు మర్యాదగా తప్పుకోడు. దొరపోతూ చూడొస్తుంటారు కొంతమంది, కుమ్ముకుంటూ పొడుచుకుంటా. ఎవరిని ఆడవాళ్ళు వస్తున్నారు అనుకోండి, మర్యాద ఇవ్వగా పక్కకు దొలగరు, రాసుకుంటూ వెళ్ళిపోతుంటారు, పూసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అర్థమైందా? అందువల్ల ప్రతి విషయంలో కూడా నువ్వు మర్యాదగా ప్రవర్తించాలి. అమర్యాదగా ఉన్నారు కొరింథీ సంఘంలో. అక్కడ ఏమి లేదు చెప్పండి, ప్రేమ లేదు. అందువల్ల అన్నీ ఉన్నాయి కానీ ఒకరి పట్ల ఒకరు మర్యాదగా లేకుండా ఎలా పడితే హీనంగా మాట్లాడుకుంటూ, మర్యాదగా, ప్రేమగా, జాలిగా, దయగా, క్షమించుకుంటూ ఏమీ లేకుండా. అందువల్లనే ప్రేమ లేదు. ఇలాంటి వాళ్ళకి పరలోక రాజ్యం లేదు, రాదు. ప్రేమ కలిగి ఉంటేనే వస్తావు సుమా. ఎలా ఉన్నా పరలోకం వచ్చే పని అయితే ప్రేమ గురించి చెప్పక్కర్లేదు. నువ్వు ఏ విధంగా ఉంటున్నావు నువ్వు ఆలోచన చేసుకో. ప్రేమ కలిగి ఉంటున్నావు లేదు ఆలోచన. అంటే ఎవరైనా ఇంటికి వస్తే సహోదరి గ్లాసు నీళ్లు కూడా ఇవ్వకుండా, మర్యాద లేకుండా ఉంటున్నావేమో. జాగ్రత్త సుమా. హల్లెలూయా. స్వప్రయోజనాన్ని ఎవరి స్వప్రయోజనం అంటే స్వార్థపరులుగా ఉండాలి. ఎవరి ప్రయోజనాలు చూసుకుంటున్నారు. నేను తిన్నానా లేదా, నాకు మంచి బట్టలు వేసుకున్నానా లేదా, నా ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయా లేదా, నాకు కావలసిన డబ్బు ఉందా లేదా, నేను నా కుటుంబం నా పిల్లలు బాగున్నావా లేదా అని వాళ్ళ స్వప్రయోజనం విచారించుకున్నట్టు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు తప్ప
ఇంకా ఇతరుల గురించి ఆలోచించేవారు కాదు వాళ్ళు. అందుకనే ప్రేమ అనేది ఎప్పుడైనా స్వప్రయోజనాన్ని కాదు, సహోదరుల గురించి లేకపోతే ఆయన కార్యముల గురించి ఆయన గురించి ఆలోచించేటువంటి వారే ప్రేమ కలిగిన వారు ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించుకొని ఏమండి వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటూ వాళ్ళ సౌఖ్యాలు మాత్రమే చూసుకుంటూ ఎదుటి సమాజంలో ఎవరు ఏమైపోతే నాకెందుకు, వాళ్ళు తినడానికి లేకపోతే నాకెందుకు, వాళ్ళు రోగంతో బాధపడుతుంటే నాకెందుకు, ఏమండి వాళ్ళు ఇంట్లో అవసరాలు ఏమైనా ఉంటే అవన్నీ నాకెందుకు, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నాకెందుకు, వాళ్ళు బాధపడుతుంటే నాకెందుకు అని ఎవరి ప్రయోజనాన్ని గురించి ఎవరి అవసరాల గురించి ఏమి పట్టించుకోకుండా ఏమి ఆలోచించకుండా ఏమండి ఎవరి గురించి కూడా ఏమి కూడా ఆలోచించకుండా నీ ప్రయోజనాన్ని నువ్వు చూసుకుంటూ మా పిల్లలు బాగుండారా లేదా, వాళ్ళు మంచి బట్టలు కొనుక్కున్నారా లేదా, మా పిల్లలు చర్చిలో వాళ్ళందరికంటే కూడా చక్కగా ఉన్నారా లేదా, ఏమండి అంటే నీ కుటుంబాన్ని గురించి నీ పిల్లల గురించి మీ భర్త గురించి నీ భార్య గురించి మీ ఇల్లు గురించి నీ సంసారాన్ని గురించి నీ ప్రయోజనాన్ని చూసుకోవట్లేదు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. ఎదుటి వాళ్ళ గురించి ఒకసారి కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటామని ఆవిడ అందరం పక్క దూసి ఆవిడ పట్టుకుని ఆ టైంలో నీళ్ళు ఆగిపోయాయి. అందరూ అంటున్నారు ఆవిడ ప్రయోజనం ఆవిడ చూసుకుందిరా, మిగతా వాళ్ళు ఏమైపోయింది తనకెందుకు, మిగతా వాళ్ళు నీళ్ళు లాక్క కరువుతో బాధపడినా వాళ్ళకెందుకు. ఇలాగ ఎవరి గురించి ఏమి పట్టించుకోకుండా ఆలోచించకుండా ఎవరి గురించి కూడా ఏమి విచారించకుండా నేను నా కుటుంబం ఏదో సంపాదించుకున్నాం, మేము బ్రతుకుతున్నాం, మా ఆవిడ పనిచేస్తుంది, నేను పనిచేస్తున్నాను, మా పిల్లలు పనిచేస్తున్నారు, మా కొడుకు కూతురు పనిచేస్తున్నారు, నా కొడుకులు పనిచేస్తున్నారు, మా నాన్నగారు పనిచేస్తున్నారు, మా అమ్మ పనిచేస్తుంది, మేమందరం సౌఖ్యంగానే ఉన్నాం కదా, మా కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులవి నేను మా పిల్లలు అందరం బాగానే ఉన్నాం కాబట్టి వాళ్ళు పోతే మనకెందుకు. ఏమి ఇతరుల గురించి ఆలోచించట్లేదు, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. ఎవరు ప్రయోజనం స్వార్థపరులు అయిపోయారు, ఎవరు సుఖం వాళ్ళు చూసుకుంటున్నారంతే, ఎవరి ఆనందం వాళ్ళు చూసుకుంటున్నారంతే, ఎవరు కడుపు వాళ్ళు చూసుకుంటున్నారంతే. ఎదుటి వారి గురించి ఎదుటి వారి సమాజంలో వాళ్ళ గురించి ఏమి వాళ్ళ ప్రయోజనాల గురించి ఆలోచించట్లేదు. అలాంటి వారిలో ప్రేమ లేదని చెప్పాడు ఆయన. నిజమైన ప్రేమ ఎదుటి వారి గురించి ఆలోచిస్తుంది. మెస్సయ్య అదే చేశాడు. మెస్సయ్యలో ఉన్న ప్రేమదే తన ప్రయోజనాన్ని గురించి కనుక చూసుకున్నట్లయితే ఏమండి ఆయన ప్రాణం పెట్టేవాడా, ఏమండి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మన కోసమై ఆ శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, మన కోసమై ఆయన ప్రాణం పెట్టాడు. నీలా కూడా నువ్వు కూడా ఇతరుల కోసము జీవించడమే నిత్య జీవమైనది, ఇతరుల కోసము జీవించడమే ప్రేమ అయినది ఆయన నామనిస్తారు. అలాంటి ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఆమేన్. ఆ ప్రేమ కనుక నీలో లేకుండా నేను బాగున్నానే లేదా, పిల్లలు బాగున్నానే లేదా అని నీ కుటుంబాన్ని గురించి ఆలోచించుకుంటూ సమాజంలో వాళ్ళ గురించి ఏమి ఆలోచించక వాళ్ళ గురించి ఏమి ప్రార్థన చేయకుండా నేను బాగున్నానులే, అందరికంటే సేఫ్టీగా బాగున్నానులే అని నీ ప్రయోజనాన్ని నువ్వు చూసుకుంటున్నట్లయితే నీలో ప్రేమ లేదందుకు కొరింథీ సంఘంలో అలా. కనుక మెస్సయ్య కూడా స్వప్రయోజనాల గురించి ఆలోచించుకునేది. ఆయన మర్యాద కలిగిన వాడుగా ఉన్నాడు. అమర్యాదగా వాళ్ళు ప్రవర్తించారు ఆయన పట్ల. ముళ్ళ కిరీటం పెట్టి ఉమ్మేసి బయలుశుభులని దయ్యం పట్టినోడని అలాగేలాగా అమర్యాదగా మాట్లాడారు, అమర్యాదగా ప్రవర్తించాడు. ఆయన పట్ల సిలువ వేయడం, ముళ్ళ కిరీటం పెట్టడం, అపహాస్యంగా ఎగతాళి చేస్తూ, కానీ ఆయన మర్యాదగానే ఉన్నాడు. వాళ్ళు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు కదా,
అమర్యాదగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఆయన కూడా తిరిగి మాట్లాడలేదు, తిరిగి ప్రవర్తించలేదు, తిరిగి వాళ్ళకి ముళ్ళ కిరీటం పెట్టలేదు. ఆయన ఏమండి నిందలు వేయలేదు, మాట్లాడలేదు, మర్యాదస్తుడుగానే. అలాగే స్వప్రయోజనాన్ని చూసుకోలేదు. ఆయన మన ప్రయోజనాన్ని గురించి మన గురించి ఆయన ఆలోచించిన వాడై మన కోసమై ఆయన వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టి మన కోసమై మరలా రెండవసారి రంగం మీదకి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఆయన గురించి ఆయన ఆలోచించుకున్నట్లయితే ఆయన పరలోక పట్టణంలోనే ఉండేవాడు. మన గురించి ఆలోచించి ఆయన పశువుల పాకలోకి వచ్చాడు. ఆయన మరిస్తారు మన నిమిత్తమై. కాబట్టి పిల్లారా, అందువల్ల ఈనాడు ఆ కొరింథీ జనుల్లో సంఘాల్లో స్వప్రయోజనాలు చూసుకునే వాళ్ళు ఉన్నారు. మేము బాగున్నాం, అందరికంటే దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం, మేము బాగున్నాం అనుకుంటున్నారే కానీ సమాజంలో ఆయన గురించి కానీ ఆ సమాజంలో ఉన్న వారి గురించి కానీ వాళ్ళ ప్రయోజనాల గురించి కానీ వాళ్ళ అవసరాల గురించి కానీ ఏమి ఆలోచించకుండా పట్టించుకోకుండా ఇలా ఉండే వాళ్ళందరూ కూడా ప్రేమ లేని వారు. కొరింథీ సంఘంలో అలాగున్నారు. ఎవరి ప్రయోజనం వాళ్ళదే, ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. అర్థమైందా? ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి. చాలా సంఘాల్లో కూడా కొన్ని సంఘాల్లో కూడా అక్కడ ఏదైనా మీటింగ్స్ జరిగినాయి అనుకోండి, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ముందుగానే దుప్పటి ఎక్కడుంది, చాప ఎక్కడుంది, ఏది ఎక్కడుంది దాచి పక్కన పెట్టేసుకుంటారు. సహోదరులకు కూడా కావాలి కదా చాప, దుప్పటి కూడా కావాలి కదా, వాళ్ళకి ఎలాగా ఏంటి మీటింగ్స్కి వచ్చాం, ఏదో విధంగా మనం ఆ సహోదరులు కూడా చూసుకోవాలి కదా. ఏమండి ఏం ఆలోచించరు అలాగా. ఈ శాప సహోదరుడా, ఈ శాప మన అందరం కలిసిపోతాం, ఎప్పుడు కప్పుకుంటాం, లేకపోతే మనం పైన రూమ్ ఉంది కదా మనందరం అక్కడ పడుకుంటాం. ఏమండి ఇంట్లోకి ఎవరు రానేను. ఈ సుయోజనం నువ్వు చూసుకున్నావు అనుకోండి, నాకది నాది చూసుకుంటావు. ఎవరి లోపల రానివు, ఎవరి లోపలికి రానివ్వరం. ఏంటది? ఇది తోళ్ళు వాళ్ళకి సరిపోయిందా లేదా, ఆ పక్క రూమ్ సరిపోయిందా లేదా, వెనక రూమ్ సరిపోయిందా లేదా, కింద సరిపోయిందా లేదా, ఏమి పట్టించుకోడు అనమాట. ఏమి పట్టించుకోరు కొంతమంది. ఇది స్వార్థపరులు, ప్రేమ లేదు వీళ్ళలో. స్వప్రయోజనాన్ని ఏం చేస్తుంటారు చెప్పండి, చూసుకుంటూ ఉంటారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా, మందిరములో కానీ నీ ఇంట్లో కానీ ఎక్కడ కూడా నువ్వేం చేయకూడదు చెప్పండి, నీ ప్రయోజనాన్ని నువ్వు చూసుకోకూడదు. సమా చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటుంటారే తప్ప ఎదుటి వాళ్ళ అవసరాల గురించి ఆలోచించకుండా చూసుకుంటుంటారంతే. వీళ్ళలో ప్రేమ లేదు. కొరింథీ సంఘంలో అలాగ ఉన్నారు. కొరింథీ సమాజంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరైనా వచ్చారనుకోండి, ఒకవేళ నీకు అవసరమైతే ఈ స్వార్థంలో చూసుకొని నీ ఇంటి దగ్గర చేర్చుకోవచ్చు. కొంతమంది నీ ప్రయోజనాలు చూసుకోకుండా అలా కూడా నువ్వు అక్కడ ఇబ్బంది పడుతున్నారేమో, బయట దగ్గర రండి, బయట దగ్గర ఉండండి అందరూ కొంతమంది పట్టించుకోరు కొంతమంది. కాబట్టి బ్రహ్మం గారు ముద్రల గురించి చెప్పినప్పుడు అక్కడ విశ్వాసులే చాలా మంది వస్తే వాళ్ళ ఇళ్ళలోకి చేర్చుకొని, కొంతమంది అయితే అనేక మందిని చేర్చుకుని ఆ విషయము బిల్లి ద్వారా బ్రహ్మం గారు తెలిసినప్పుడు వాళ్ళని అభినందించాడు. ఆయన అమరిస్తారు. కాబట్టి ప్రేమ కలిగి ఉండేటువంటిది ఆయన వధువు. కాబట్టి కొరింథీ సంఘములు ఏమి లేదు చెప్పండి, వాళ్ళ ప్రయోజనాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఎదుటి వారి గురించి సమాజంలో సహోదరులు గురించి. ఎందుకంటే వాళ్ళు కూడా నీ శరీరంలో ఒక భాగం. వాళ్ళు వేరు, నువ్వు వేరు అన్నట్టుగా ఉంటావు. వాళ్ళు తక్కువ, నువ్వేదో గొప్ప అనుకున్నట్టుగా ఉంటుంటావు. కాబట్టి పిల్లారా, ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు, స్వప్రయోజనాన్ని చూసుకోదు. రా సహోదరుడా, నువ్వు ఇక్కడ రా, ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ కూర్చుందాం, ఇక్కడ ప్రార్థన చేసుకుందాం, ఇక్కడ పడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వేదో బ్రాహ్మడు అన్నట్టుగా ఉంటావు నువ్వు. అర్థమైందా నీకు? సహోదరులతో నువ్వేమనుకుంటావు చెప్పండి? మంత్రులు గారు అన్నట్టుగా మడికట్టు కట్టుకొని ముట్టకూడదు, తాగకూడదు. ఏమండి? అందువల్ల నా దగ్గరికి ఎవరు రానివ్వను. అలాంటి స్వప్రయోజనాలు చూసుకోకూడదు సుమా. నీవే విడవబడతావు, ప్రమాదంలో పడతావు. దయలేని వాడుగా స్వప్రయోజనాలు చూసుకుంటూ, అమర్యాదగా ప్రవర్తిస్తూ, నీ సౌఖ్యాన్ని నువ్వు చూసుకుంటూ, నీ స్వార్థాన్ని నువ్వు చూసుకుంటూ, మత్సరపడుతూ, కనికరం లేకుండా ఉన్నట్లయితే నువ్వు ప్రమాదంలో పడతావు. ఏమండి? ఇంట్లో ఏమైనా లేక అన్నం వండలేదనుకోండి, ఇంట్లో వాళ్ళందరికీ ఇడ్లీలు తీసుకొచ్చి బిర్యానీ తీసుకుంటారు. ఇంకా అర్థమవుతుందండి? కాబట్టి పిల్లరా, ఈ ప్రయోజనాన్ని నువ్వు కొద్ది ఆకలితో పడి వాళ్ళు ఉంటే రాత్రి అంతా నువ్వు మాత్రం కడుపు నిండా తిరిగి పడుకుంటావు. ఇలా స్వప్రయోజనాన్ని చూసుకోవడం. తర్వాత చూడండి పిల్లారా, త్వరగా కోప్పడదు. కొంతమంది చెప్పారు కదా, ప్రేమ ఏం చేసి చెప్పడు, త్వరగా వాళ్ళలో త్వరగా కోపాలు వస్తుంటాయి. ముక్కు మీద ఉండదు కోపం. ముక్కు మీద కోపం కలిగి అంటే అపకారాన్ని ఏదో ఒక దాన్ని మనసులో పెట్టుకొని, ప్రేమ కింద చూడండి, అపకారమును మనసులో ఉంచుకోదన్నది ప్రేమ. ఉపకారము అపకారం. ఉపకారం అంటే మేలు, అపకారం అంటే కీడు. ఎవరొకరు ఏదో కీడులో మనసులో పెట్టుకుని త్వరగతగా కోపడిపోతుంటారు అన్నమాట. ఇంట్లో ఎవరొకరి మీద కోపం పెట్టుకుంటాడు, లేదా ఆవిడ కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంకా మనసులో పెట్టుకొని ఉంటాడు అనమాట. ఆ మనసులో పెట్టుకునే వ్యక్తికి త్వరగా కోపం వచ్చేది. ఆ ఇంట్లో భార్య ఏం చేసింది నచ్చదు, నేను నచ్చదు, ఏం చేసింది నచ్చదు, చిరాకు పరాగ్గా ఉంటుంటాడు, త్వరగా కోపడిపోతుంటాడు అనమాట. దీర్ఘశాంతం ఉండదు, సహనం ఉండదు. మనసులో ఏదో ఒకటి పెట్టుకొని అప్పుడు అర్థమైపోతుంది, ఓ దాని కూడా చాలా కోపంగా ఉంటాడు కాబట్టి త్వరగా కోపం వచ్చేస్తుంది. మనసులో ఏదో ఏమి పెట్టుకోకుండా ఉన్నాడు అనుకోండి, త్వరగా కోపం రాదు. ప్రేమను కలిగి ఉన్నాడు అనుకోండి, త్వరగా కోపము రాదు. కానీ ప్రేమను తోసేసి ఏదో ఒక అపకారమును, ఎవరొకరు ఏదో చేసిన అపకారమును, కీడును మనసులో పెట్టుకొని క్షమించకుండా కోపడిపోతూ ఉంటాడు అనమాట. ఏదైనా అపకారం చేశాడనుకోండి, నీకు మనసులో క్షమించి ఆ మనసులో లేకుండా ఉండాలి. అప్పుడు నీకు ఆ కోపం అనేది రాదు. ఆ క్షమించినప్పుడు నీ పాపాలు కూడా క్షమించబడతాయి కాబట్టి కోపం నీకు రాదనమాట. అందులో చిన్నదాని పెద్దాన్ని కూడా పెద్ద కోపం ప్రదర్శిస్తుంటారు అనమాట. చిన్నదానికి కూడా ఏమైపోతుంటారు చెప్పండి, ఊరంతా వినబడేలాగా, లేకపోతే పెంకులన్నీ, లేకపోతే ఆ పైన స్లాబ్ అంతా ఎగిరిపోయేలాగా అంత కోపం అనమాట. ఏమండి? చిన్న చిన్న వాటికి కూడా క్షమించకుండా, ఏ పెద్దదైనా పాపములు చేసిన వారిని చక్కని క్షమించలేదు ఆయన, పాపాత్రులైన స్త్రీని క్షమించలేదు ఆయన. క్షమించాడు కానీ వాళ్ళు రాగానే మనసులో పెట్టుకుని చీవతలో బాగున్నాడు ఆవిడ్ని. జక్కయ్యని మరి పైకెక్కాడు ఆయన, మెస్సీని చూడాలని. అతడు మారు మనసు పొందలేదు, మెస్సీని చూడాలని. జక్కయ్యా, నేను నీ ఇంటికి రావలసింది. అతడు ఎలాంటి వాడు తెలుసు. అదే పరిచయాలు అయితే అలాంటి వాళ్ళందరూ కూడా తునీకరిస్తూ ఉండేవాళ్ళు అనమాట, నిరాకరిస్తూ ఉండేవాళ్ళు అనమాట, అసహించుకుంటూ ఉండేవాడు. పాపాత్రుడి స్థితితో మాట్లాడుతుంటే మెస్సయ్యా, చిచి, పాపాత్రుడిని జక్క ఇంటికి వెళ్ళిపోతాడేంటి, ఈ నెల పరిశుద్ధి అవుతాడు. ప్రేమ చూయించాడు ఆయన, నామనిస్తాడు. ప్రేమ, ఆయన ఏమి అపకారం మనసులో పెట్టుకునేవాడు కాదు. ప్రేమతో వెళ్ళి అతడి పట్ల ప్రేమ చూయించాడు. ఆ ప్రేమను బట్టి వాళ్ళు పశ్చాత్తాపడిన వారై మారు మనసు పొంది ఆయన యొక్క సంతానంగా మారిపోయారు. ఆయన నామనిస్తాడు. కానీ నువ్వేమనుకుంటే మెస్సీ కంటే నేనే గొప్పని అనుకుంటాను, మెస్సీ కంటే నేనే గొప్పని.
ఆ మెసేజ్ కొట్టదు కానీ నాకు లేదా అంత సహనం బాబు, నేనే యేసు ప్రభువుని కాదు. మరి ఆత్మ నీలో నువ్వు అలాంటి మాటలు మాట్లాడతావా? ఆయనలాగే నువ్వు కూడా. అందుకని చాలా ఇళ్లలో గొడవలు అవ్వడానికి కారణం ఏంటి? రోజు గొడవలు అవడానికి వాళ్ళ మీద వీళ్ళ మనసులో పెట్టుకొని ఉంటారు ఏదో ఒకటి. ఆవిడ ఇలాంటిదనో, ఈవిడ ఇలాంటిదనో, మా ఆయన అలాంటివాడనో, మా ఆవిడ ఇలాంటిదనో, మా అత్త ఇలాంటిదనో, మా మామ అలాంటివాడనో, మా కొడుకు ఇలాంటివాడనో, మా కూతురు ఇలాంటివాడనో, ఇలాంటిదనో ఏదో ఒకటి వాళ్ళ గురించి ఆ కీడులు, వాళ్ళు అన్న మాటలు, ఆ అపకారాలు మనసులో పెట్టుకొని ఉంటారు. చూడగానే వాళ్ళ చూడగానే కోపం వచ్చేది, వీళ్ళని చూడగానే వీళ్ళు కోపం వచ్చేది, త్వరగా కోపం వచ్చేస్తాడు. ఎందుకంటే మనసులో పెట్టుకొని ఉన్నాడు కదా, చిరాకు పరాకు పడిపోతూ ఉంటాడు. చూడగానే మాట్లాడ సరిగా మాట్లాడినా కోపంతో మాట్లాడతాడు. కాబట్టి పిల్లారా, దీని గురించి ఎన్ని విషయాలని చెప్పొచ్చు కానీ కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక ప్రేమ సత్యమునందు సంతోషం. దుర్బోధన బట్టి దుర్నీతి అంటే దుర్బోధలు, అసత్య బోధలు. సత్యమే వాక్యమైనది కాబట్టి వాక్యమును బట్టి సంతోషించేదే ప్రేమ. కొరింథీ సంఘములో ఒకరి మీద ఒకరు అపకారాలు పెట్టుకుని, చూడండి మెసేజ్ చూడండి, వాళ్ళ మీద ఆ యొక్క సిలువేసిన రోమా సైన్యం మీద కానీ యూదుల మీద కానీ ఎలాంటిది కూడా ఆయన ఎంతో కీడు చేశారు, అపకారాలు చేశారు. కానీ ఆయన మనసులో పెట్టుకోలేదు. అందుకని ఆయనలో కోపం లేదు వాళ్ళ మీద. కానీ అయ్యే మనసులో పెట్టుకున్నట్లయితే కోపం పెట్టుకుని వాళ్ళందరూ కూడా సిలువు తీసుకుని కొట్టేసాడు మొత్తాన్ని. నువ్వైతే అదే పని చేస్తావు. మనసులో పెట్టుకునే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? అదే చేస్తాడు. కానీ మెస్సీ అలాగో చేయలేదు. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా. సత్యమునందు సంతోషించుము. ఆయన సత్యమునందు, సత్యమును బట్టి, సత్యమే వాక్యమైనది కాబట్టి అందుకని మొట్టమొదటి వాక్యం ప్రకారంగా ఆయన నడిచాడు. దాని వాక్యం కోసం నిలబడ్డానని ఆయన సంతోషపడ్డాడు. ఎన్ని నిందలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, హింసలు వచ్చాయి, అపకారాన్ని మనసులో పెట్టుకొని కోపముతో బాధ పెట్టినప్పటికీ కూడా వాటన్నిటిని బట్టి కాదు కానీ ఆయన సత్యము కోసం నిలబడిన దానిని బట్టి, వాక్యమును బట్టి, సత్యము కోసం జీవించిన దానిని బట్టి, ఆ దానిని బట్టి ఆయన సంతోషించాడు. ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి కొరింథీ సంఘంలో వాక్యమును బట్టి సంతోషం లేదు కానీ దుర్బోధనలను బట్టి, దుర్నీతిని బట్టి, నీతి అంటే వాక్యానికి లోబడమే నీతి, వాక్యాన్ని నమ్మడమే నీతి. దుర్నీతి అంటే వాక్య విరోధమైన వాటిని నమ్మడమే, వాక్య విరోధమైన వాటికి లోబడమే దుర్నీతి. కొరింథీ సంఘములో ఆ విధంగా దుర్నీతికి లోబడుతూ, దుర్నీతిని నమ్ముతూ, దుర్నీతిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి మీలో ప్రేమ లేదు. సత్యమును బట్టి సంతోషించే వారిలోనే ప్రేమ ఉందని ఆయన చెప్పాడు. కాబట్టి ఆ ప్రేమ కొరింథీ సంఘములో కనబట్టలేదు. కాబట్టి ప్రేమ అన్నిటినీ తట్టుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటిని కూడా తట్టుకుంటుంది, తాళుకొను. ఏమండి? అలాగే ఆ బండ మీద కట్టబడిన ఇల్లు చూడండి, అన్నిటినీ తట్టుకుంది. ఇసుక మీద కట్టబడింది, పడిపోయి గొడవలే గొడవలు, గొడవలే గొడవలు, గొడవలే గొడవలు, తట్టుకోలేక, భరించలేక. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు అన్నిటిని భరిస్తుంది. ఆయన బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఉన్నాడు. వాటన్నిటిని కూడా ఆయన తాళుకున్నాడు, తట్టుకున్నాడు. హల్లెలూయా. అలాగే వాక్యాన్ని నమ్మాడు, మరలా నిరీక్షించాడు. నేను మరణించినప్పుడు కూడా మరలా తిరిగి లొగుస్తానని నిరీక్షించాడు. అదే ఆయన కొరింథీ సంఘములో నిరీక్షణ కనపట్లేదు. ఆయన మరలా వస్తాడని నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగి వాళ్ళు ఎవరు కూడా అటు ఇటుగా ఉంటున్నారు. తర్వాత చూడండి, అన్నిటినీ ఓర్చును. నేను త్వరగా వెళ్తున్నాను అన్నమాట, సమయం మనకు తక్కువగా ఉంది కాబట్టి పిల్లారా. తర్వాత చూడండి, ఇదంతా కూడా మొదటి రాకడ సంబంధించి. ఇదంతా ఏమైనా చెప్పండి, భాషలు ఉన్నాయి, ప్రేమ, ఇవన్నీ కూడా మొదటి రాకడికి సంబంధించినవి. కానీ కొరింథీ సంఘములో ఏమండి, భాషలు ఉన్నాయి, వరాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, విశ్వాసం ఉంది, ఆ ధర్మ కార్యాలు ఉన్నాయి. పేదల పోషణ కోసము, ఆకలితో ఉన్న వారి కోసము, ఏమండి వాళ్ళ పోషణ కోసం, వాళ్ళ అవసరాల కోసం పాలు పొందేవారు ఉన్నారు. కానీ మనసులో మాత్రం పెట్టుకుంటూ, దయ లేకుండా, కనికరం లేకుండా, స్వప్రయోజనాన్ని చూసుకుంటూ, ఇలా ప్రేమ లేకుండా ఉన్నారు.
అవసరముతోను. చాలా మంది కూడా ఇతరులకు ఈ అవసరాలు పాలు పొందుతారు, అన్నీ చేస్తున్నారు చాలా మంది. కానీ లోపలే ఉంటాడు చెప్పడు, అపకారాలు పెట్టుకుని ఉంటారు, దేవుడు దురాలోచనలు పెట్టుకుని ఉంటారు, చేస్తుంటారండి. ఏమండి, అవసరాల్లో పాలు పొందుతుంటారు, పోషణ కోసం పేదలకు ఏదో ఒక సహాయం చేస్తుంటారు, కానీ హృదయంలో ప్రేమ లేదు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడండి, ప్రేమ శాశ్వత కాలముండును అంటే దాని అర్థం ఏంటి? మిగతా ఆయన కూడా శాశ్వతము కాదు, ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకని మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు ప్రేమ ఉన్నది, భాషలు ఉన్నాయి, ఏమంటే జ్ఞానం ఉంది, పేదల పోషణ కోసం ఆస్తిని ఇవ్వడం ఉంది, అన్నీ విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సెకండ్ కమింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లారా, ఇప్పుడు రెండవ రాకడలో ఆయన ప్రేమ కలిగిన వాడుగా, శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడుగా వచ్చాడు. ఆయన నామనిస్తాను. మరి మొదటి రాకడలో ప్రేమ లేదంటారా? ఉంది, అని ప్రేమించలేదు. మాత్రమే లోకానికి ఇవ్వబడిన ప్రేమ, అన్ని జనులకు ఇవ్వబడిన ప్రేమ శాశ్వతంగా ఇవ్వలేదు. శాశ్వతంగా అలాగే లోకాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని సువార్త ప్రకటిస్తూ, లోకంలో అద్భుతాలు, మహత్కార్యాలు, భాషలు ఇవన్నీ చేస్తూ శాశ్వతముగా లేదు. ఏమండి, ఒక ముగింపు ఉందని చెప్పాడు ఆయన. లోకానికి ముగింపు 2000 సంవత్సరాలే. కాబట్టి ఇంకా ఆయన లోకాన్ని ఆయనక 1996 నుండి లోకాన్ని ఇంకా ఆయన ప్రేమించట్లేదు. లోకానికి దురాత్మక ఆయన వదిలిపెట్టాడు. ఎందుకంటే 1996లో శాశ్వతముగా ఆయన వధువుని ప్రేమిస్తూ, ఎవరైతే ఆ మొదటి ప్రేమను పొందుకొని ఏమంటే ఆ ప్రేమ కలిగి ఉన్నారో వారికి ఈ శాశ్వతమైన ప్రేమను ఇవ్వడానికి, శాశ్వతముగా వాళ్ళని ప్రేమిస్తూ శాశ్వతమైన రాజ్యములు ఆ విధంగా తీసుకుని వెళ్ళడం కోసమై ఆయన రెండవసారి 1996లో వచ్చాడు. కాబట్టి పిల్లారా, ప్రేమనగా ఆయనే, ప్రేమనగా వేకు నక్షత్రమే. ఇప్పుడైతే ఆయన భూమి మీద, అంటే రాబోయేటువంటి నూతన భూమి మీద శాశ్వతమైన ప్రేమ ఉండబోతుంది. ఇంతకుముందు అయినట్లయితే మొదటి రాకడ దగ్గర నుండి 1995 వరకు మాత్రమే లోకాన్ని ప్రేమించాడు. భూమి మీద ఆయన ప్రేమ శాశ్వతంగా లేదు, 2000 సంవత్సరాలే. ఇంక లోకాన్ని నాశనం చేసిన తర్వాత ఆయన ప్రేమ భూమి మీద శాశ్వతంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు శాశ్వతంగా నిన్నే ప్రేమిస్తాడు ఆయన వధువునే. ఇంతకు ముందు అయినట్లయితే అన్ని జనులు మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, ఆయన ప్రేమ కలిగి ఉండాలని 2000 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు ఆయన ప్రేమ కలిగిన వధువుని, ఏమండి, ఆయన ప్రేమ లక్షణము కలిగినటువంటి వధువుని, ఆయన ప్రేమ అయిన వధువుని శాశ్వతముగా, అందుకని ఆయన ఆమె శాశ్వతముగా ప్రేమ కలిగిన రాజ్యములు జీవిస్తారు. ఆయన నామనిస్తారు. అందుకని ఇప్పుడు శాశ్వతమైన ప్రేమను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ శాశ్వతమైన ప్రేమ వచ్చింది, అదే పరిపూర్ణమైన ప్రేమ. కింద చూడండి అమ్మా ఒకసారి, చూడండి. ప్రవచనములైన నిరర్ధకములగును అంటే వృధా అయిపోతాయి, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనం కొంత మటుకు ఎరుగుదము, కొంత మటుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముగానిది నిరర్ధకమగును. అందుకని ఇప్పుడు పూర్ణమైనదే ప్రేమ. నువ్వు ప్రేమ కలిగి ఉన్నట్లయితే పిల్లారా, ఆ పూర్ణమైన ప్రేమ కలిగిన ఆయన ఇప్పుడు నేను శాశ్వతముగా ప్రేమించుట కొరకై, ఇంకా లోకాన్ని ప్రేమించక, ఇంకా ఆయన వధువును మాత్రమే శాశ్వతముగా ప్రేమించుట కొరకై శాశ్వతమైన ప్రేమతో వచ్చాడు. ఇక శాశ్వతంగా నిన్ను ప్రేమించాలి, నీతోనే ఆ రాజ్యములో నిన్ను కలిగి ఆయన శాశ్వతమైన ప్రేమతో ఉండాలని. అందుకని పరిపూర్ణమైన ప్రేమ వచ్చినప్పుడు, పరిపూర్ణమైనది అనగా రెండవ రాకడే. ఇప్పుడు పరిపూర్ణమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ఆయన వచ్చాడు. ఇంకా పూర్ణముగా ఇవన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి?
భాషలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత భాషలో లేదు, ప్రవచనాలు లేవు. ఏమండి, కొండలను పెగలి గొప్ప విశ్వాసము, ఏదో ఇంకా అయిన అవసరమో యుద్ధాలు చేయించడానికో వాటికో వీటికో విశ్వాసము కావాల్సింది ఎత్తబడడానికి విశ్వాసం. అది 1000 ఏళ్ల పాలలోకి వెళ్తే విశ్వాసంతో పని లేదు. మీకు అర్థమైందా? హృదయం స్వస్థపరచబడ్డానికి, అందుకనే స్వస్థపరచు రెక్కలతో ఆయన వచ్చి ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చారని బైబిల్ చెప్తా ఉంది. ఎవరైతే రెండవ రాకడ కోసం కనిపెట్టుకుని విశ్వాసంతో ఉన్నారో వారిని స్వస్థపరచుట కొరకై, అంటే హృదయము కొవ్విన దూడవల గంతులేసే హృదయముగా అది మార్చబడిన శరీరం కూడా కొవ్విన దూడవల గంతులు శరీరంగా మార్చబడి, హృదయం మారకుండా శరీరం మారదు. హృదయ శుద్ధిగా ఉన్నప్పుడే శరీరం మార్చబడి పైకెత్తబడతారు తప్ప. అందుకని పరిపూర్ణమైన ప్రేమ ఎవరిలో అయితే ఉండదో వారు హృదయ శుద్ధి కలిగిన వారు లెక్క. ఆ ప్రేమ లేకుండా కుళ్ళు ముఖం వేసుకుని, కయ్యూను ముఖం వేసుకుని, కయ్యూను కూడా ఎప్పుడు కోపంతో ఉండేది, త్వరగా కోపం వస్తుండేది. కయ్యూను కారణం ఎందుకని, ఎందుకు వచ్చేది? ఏబేలు గురించి మనసులో పెట్టుకొని ఉన్నాడు. మెస్సయ్య అతన్ని మెచ్చుకున్నాడు, నన్ను మెచ్చుకోలేదు. అతడు బలిని అంగీకరించాడు, నన్ను అంగీకరించలేదు. మెస్సయ్యకి ఏబేలు అంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అది పెట్టుకున్నాడు లోపల. పెట్టుకుని ఏం చేస్తాడు చెప్పండి? ఏబేలు కనపడతాడు, సొరసలాడిపోతాడు, ఎలా చూస్తాడు, కోపంగా చూస్తున్నాడు. ఏం బ్రదర్ అంటే జవాబు రావట్లేదు, మాట్లాడట్లేదు, మనసులో పెట్టేసుకున్నాడు. మనసులో పెట్టుకుంటే ఏ రోజు మారరాదు. ఏం బ్రదర్ మనసులో పెట్టేసుకుంది అని అడిగినా కానీ అంటున్నాడు, కానీ అది సిస్టర్ ఏంది మనసులో పెట్టేసుకుంది అడిగినా కానీ అంటుంటే చెప్పడం ఏం చెప్తాం? లోపల అడ్డుపడిపోయింది, పాపం అనేది అడ్డుపడిపోయింది, వేషం అనేది అడ్డుపడిపోయింది, గొంతులో అసూయ అనేది అడ్డుపడిపోయింది, మారరావట్లేదు. దయ్యం నొక్కేసింది, అసూయ అనేది దయ్యం నొక్కేసింది గొంతు. అది ఏదో ఒక దురాలోచన దయ్యం గొంతు పట్టేసింది లోపల. మాట్లాడు చెప్పడం మనసులో పెట్టుకుని అలాగా ఆహాబులాగా ఉంటాడు. మనసులో పెట్టుకుని ఆహాబు కూడా ఎత్తి మంచానికి అడ్డంగా మూతి ముడుచుకొని నోరు తెరవట్లా దాబ్యకు బట్టి ఉన్నాడు అంతే. ఏమైందంటే ఎవరు వచ్చి ఏమైందంటే చెప్పట్లా. ఆవిడ వచ్చి అడిగితే చెప్పాడు, ఎవరిని అడిగి చెప్పట్లేదు. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఎక్కడున్నా చెప్పండి. అందువల్ల కృపావరములు, భాషలు, ఈ యొక్క మనం చూస్తే విశ్వాసము, లోకములు విశ్వాసము, లోకాన్ని జయించిన ఆ లోకానికి పిల్లారా ఆ సువార్త ప్రకటించడానికి ఆయా కాలంలో కావాల్సిన విశ్వాసము ఏమండి అన్నీ కూడా ఇప్పుడు నిరర్థకమైపోయి. ఇప్పుడు ఏ విశ్వాసము, ఏ ప్రేమ, అందుకని బైబిల్ చెప్తుంది విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. 3 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది. అందుకని ఆ సంఘము, కొరింథీ సంఘములో విశ్వాసము అండి, నిరీక్షణ, ప్రేమ. అంటే అక్కడ ప్రేమ లేదు, విశ్వాసం, నిరీక్షణ కూడా లేదు. నిరీక్షించును అన్నాడు పౌలు గారు అక్కడ. ప్రేమ, నిరీక్షించును, తాళును, అవి లేవు. నిజమైన వధువు విశ్వాసముతో ఆయన వస్తాడు, తీసుకుని వెళతాడు. ఆమె ప్రేమ కలిగి నిరీక్షిస్తూ ఉంది. అది శ్రేష్టమైనది అన్నిటికంటే కూడా. ఆమె ఇప్పుడు శాశ్వతమైన ప్రేమను పొందుకుంటుంది. హల్లెలూయా. మొదట ప్రేమను పొందుకున్నావు, ఇప్పుడు అది కలవరి ప్రేమ, నిన్ను పాపాల నుండి రక్షించింది. ఈ ప్రేమ ఏమిటంటే తలరాయి. ఈ ప్రేమ ఏమిటంటే ఇక శాశ్వతంగా ఆయనతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆ ప్రేమ ఉన్నప్పుడు, నువ్వు మొదటి ప్రేమ ఉన్నప్పుడు, మొదటి రాకడలో వచ్చిన ప్రేమ ఏం చేసిందంటే, ఆ ప్రేమ ఏంటంటే ఈ శరీరాన్ని బట్టి ఆయనకి నువ్వు దూరంగా ఉన్నావు. నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు, కానీ ఆయనకి నువ్వు దూరంగా ఉన్నావు. ఈ ప్రేమను బట్టి ఏమైందంటే ఆయన నీవు దూరము కాదు, కానీ ఇంకా ఆయనతో పాటు ఆయనతో పాటు నీవు నివసించబోతున్నావు. కానీ ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు భూమి మీద నివసిస్తున్నావు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఏమండి ఇప్పుడైతే ఆయన నీవు కలిసి
హనీమూన్కి వెళ్ళబోతున్నారు 1000 ఏళ్ల పాలనకి. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ. ఇంతకు ముందు అయినట్లయితే భాషలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, ఏమండి కొండలలో పెకలింపగలి విశ్వాసం ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమండి పేదల పోషణ కోసం ఆస్తి ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి పిల్లారా ఏమిటి? శాశ్వతమైన ప్రేమను పొందుకోవడమే. హల్లెలూయా. అలాగే నీవు ఏమైతే ధర్మ కార్యాలు చేశావో, ఏమండి అవి మానవనేం చెప్పలేదు ఆయన. ఏవైతే చేశావో, ఏవైతే నీవు విశ్వాసం కలిగి జీవించావో వాటన్నిటికీ కూడా ఇప్పుడు ప్రతిఫలాన్ని తీసుకొచ్చాడు. సహోదరులు ప్రేమించి చేసిన దానికి, ఏమండి ఎత్తబడే వరకు కూడా, ఎత్తబడే విశ్వాసం అంటే శరీరం మారడానికి కావాల్సిన విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి? శరీరం మారే వరకు కాపాడుకోవాలి. సందేహపడ్డావా? ఈ వర్తమానాన్ని వెనక్కు తిరిగావా? శరీరం మారక నువ్వు ఆ పురుగురుగుడితో పాటు విడవబడతావంతే. కాబట్టి పిల్లారా, అందువల్ల చివరి సమయంలో ఆయన తనను ప్రేమించున్నటువంటి వధువుని సహోదరుల పట్ల దయగలిగి, ఏమండి సహిస్తూ, ఆ మనసులో ఏమి పెట్టుకోకుండా, ఏమండి అలాగే స్వప్రయోజనాన్ని చూసుకోకుండా, మత్సరము లేకుండా, ఉప్పొంగకుండా, ఏమండి డాంబికంగా లేకుండా, తాళుకుంటూ తట్టుకుంటూ నిరీక్షణ కలిగి ఇలాంటి వధువుకి శాశ్వతమైన ప్రేమను తీసుకొచ్చాడు ఆయన నామస్తు. అంతేగాని పగ కలిగి, మత్సరము కలిగి, అమర్యాదగా నడుస్తూ స్వప్రయోజనం ఇలాంటి వాళ్ళ కోసం రాలేదు ఆయన. నిలబడతాను, నువ్వు భయపడాలంటే వదిలేయాలని చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకనే ఇప్పుడు పరిపూర్ణమైనది వచ్చింది. మిగతావన్నీ భాషలు ఇవన్నీ ఏమైపోతుంది చెప్పండి? మనం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు నిరీక్షణ అనేది కూడా నిరర్ధకం అయిపోయింది. అవసరం లేదు. అల్లుడు వచ్చేసాక ఇంకా ఆయన కోసం ఎదురు చూడాల్సిన పనేమి లేదు. ఏమండి నువ్వు ఆయన వస్తాడని నమ్ముతున్నావు. ఆయన వచ్చాడు, రంగం మీద ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నేను మధ్యాకాశానికి చేరే వరకు కూడా నిద్ర కాలం నిద్ర మేలుకొని వెళ్ళాలని తెలుసుకుని ఇలాగూ చేయడి విశ్వాసమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా. ఏ పగలిది? 1000 ఏళ్ల పాలకు సంబంధించిన పగలు. గారు కొన్ని వర్తమానాలు పగల గురించి ఆయా సందర్భాల్లో ఆయా కాలాలు కూడా చెప్పాడు. కానీ ప్రతి పగలను తీసుకొచ్చి మనం 2వ కాలాన్ని ముడేసుకోకూడదు. 1000 ఏళ్ల పాలను ముడేయకూడదు. పగలు ఉంది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వల్ల మాట్లాడుతుని, పిల్లవాడి వల్ల తలంచి తిని, పిల్లవాడి వల్ల యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేష్టలో నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండడమే పెద్దవాడు. వాడు నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పుడు అస్తరపడడం, అసూయపడడం, ఏమండి అలా ఉంటే ఇంకా మీరు కొరింథీ సంఘంలో కొరింథీ సంఘంలోని 3వ అధ్యాయంలో ఉంటుంది. 3వ అధ్యాయంలో ఉంటుంది. ఇంకా మీరు అసూయ ఇలాంటివి కలిగి ఉన్నారంటే మీరు ఇంకా బలహీనులుగా కారా? బలమైన ఆహారాన్ని భుజించలేదు. ఆ విధంగా అమర్యాదగా నడడం ఇలాంటివన్నీ ఉంటే ఒకప్పుడు బాలుడుగా ఉండే తెలియక అటన్నిటి అడిగావు. ఇప్పుడు నువ్వు ఆ ప్రేమను పొందుకున్నప్పుడు ప్రేమతో నడవడమే పెద్దవాడైనట్టుగా ప్రవర్తించడం. ఇప్పుడు చాలా మంది వయసు పెరిగిపోతాయి. ఏమండి వయసు పెరిగిపోతాయి. 4 3 2 పిల్లలు కూడా పడతారు. కానీ ఇంకా బాలుల్లాగే ప్రవర్తించారు. తెలియని రీతిగానే అసూయ పడడం, కోపంతో ఉండడం, కక్షతో ఉండడం, ఒక ఎత్తు పట్టుకొని ఉండడం, వాళ్ళు రాగానే వెళ్ళిపోవడం. ఈ చండాలపై ఇంకా ఉంటానే ఉంటాయి. కారణం ఏంటి? వాళ్ళు ఇంకా చిన్నపిల్లలకి ఎలాగైతే తెలియని రీతిగా ఉన్నారో ఇంకా వాళ్ళకి ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలో తెలియని రీతిలో ఉండాలి. వాళ్ళకి అర్థం. పెద్దవాడైనప్పుడు
అంటే శరీరం వయసు పెరిగిపోవడం కాదు. ఇక్కడ పెద్దవాడు అంటే ప్రేమ కలిగి ఉండడమే. ప్రేమ కలిగి మర్యాదగా ఉండడం, దయ కలిగి ఉండడం, అవి పెద్దవాడు. నువ్వు పెద్దవాడవే అని అర్థం. కనికరమ కలిగి ఉండడం, సహించడం, స్వప్రయోజనాలు చూసుకోకుండా ఉండడం, వీళ్ళు పెద్దవాళ్ళు అంటే. పెద్దరికంగా ప్రవర్తించడం అంటే వయసు పెరిగింది కానీ పెద్దరికంగా ఎలా ప్రవర్తించాలో రావట్లేదు ఇతనికి, బ్రదర్కి. అంటే దాని అర్థం ఏంటి? వయసు పెరిగింది, ఆత్మీయంగా పెద్దరికం రాలేదు. శారీరకంగా పొట్ట పెరిగిపోతుంది, మనిషి పెరిగిపోతున్నాడు, అని పెరిగిపోతుంది. కానీ ఆత్మీయంగా. అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే, పెద్దవాడునై పిల్లవాని చేష్టలు మానేశాను. పిల్లవాని చేష్టలో వారికి తెలిసి తెలియని అవి అన్నీ మానేశాను. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా చూస్తున్నాను, అద్దములో చూచినట్టుగా. అందుకనే 7 సంఘాలు 7 దూతలు కానీ ప్రవక్తలు కానీ వీళ్ళందరినీ బ్రహ్మం గారు అంటారు, వాళ్ళు అద్దములో లేకపోతే ఒక ప్రతిబింబాన్ని చూయించారు. ఇదిగో మెస్సయ్య. వాళ్ళు ఏం చెప్పారు? మెస్సయ్యని పరిచయం చేశారు. మెస్సయ్యని వాళ్ళు పరిచయం చేశారు. అద్దములో చూచినట్టుగా చూస్తున్నాము. అలాగే మెస్సయ్యని గురించి ఎలియాజరు ఉన్నాడు, ఇస్సాకు గురించి చెప్పాడు. అర్థమైందా? బైబిల్లో ఉన్న భక్తులు మెస్సయ్యని గురించి అపోస్తలుడు పౌలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. కానీ అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇదే ఈ కాలమేనమాట. ఆ పెద్దవాడైనటువంటి ఆ అద్దములో చూసినట్టు ఆయన వధువు ఇప్పుడు ముఖాముఖిగా వేకు నక్షత్రముగా, అంటే మెస్సయ్యే. ఇదిగో మెస్సయ్యే, నేను ప్రకాశమాన వేకు చుక్క నేను చెప్పాడు కాబట్టి యేసు అనబడినటువంటి మత్స్య సంఘంలో చెప్తుంటారు, కానీ మనం యాషువా అంటాం. కాబట్టి పిల్లారా, ఆయన ఇప్పుడు వేకుజామున వచ్చి అగ్ని జ్వాలల వంటి కన్నులతోనూ అపరంజి వంటి పాదములతో వచ్చి ఆయన ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు బ్రహ్మాంగా. ఎందుకంటే ఆ రాజ్యం యొక్క సంగతులు, రాబోవు ఆ యొక్క పగల యొక్క సంగతులు, వేల పాలన యొక్క సంగతులు, ఆ రాజ్యం ఎలా ఉండబోతుంది ఏమిటి, ఆ రాజ్యం అంటే ఏమిటి, ఆ రాజ్యంలో ప్రజలు ఏ విధంగా ఉంటారు, దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన నమ్మరిస్తాడు. అక్కడ ఏముంటుందా అంటే శాశ్వతమైన ప్రేమ. అందుకని ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందం ఉంటుంది. ప్రేమ లేని చోటే అసూయలు, గర్వాలు, మర్యాద కలగడం, మనసులో పెట్టుకోవడం, ఆ విరోధాలు, ఇంకా చిన్నపిల్లల్లాగానే ఆడు చూడు ఈడు చూడు, వాళ్ళ మీద వీళ్ళు కొండాలు చెప్పుకోవడం, ఏదో లేని జరిగింది చెప్ప. అమ్మా ఆదాము ఎక్కడదయ్యా, ఎవరు చెప్పారయ్యా? అది సర్పం. ఆత్మ ఎక్కడైతే ఉండదో అక్కడ కొండాలు ఉంటాయి. ఆదాము సర్పం అవిత్తి తిన్నాను, యావా సర్పము. ఆదాముని అడిగితే అవు మీద చెప్పాడు. అవి ఎవరి మీద చెప్పింది? ఒకరి మీద ఒకరు చెప్పారు. అంటే ఇంకా వాళ్ళు ఏమైపోయారు? చిన్నపిల్లలా మారిపోయారు. ఒకప్పుడు పెద్ద రకమైన వారుగా పెద్దవాళ్ళుగా ఉండేవారు. ప్రేమతో ఉండడమే నువ్వు ఆత్మీయంగా పెద్దవాడు. ఈ వర్తమానం 7వ ముద్ర ఎవరికి? చిన్నపిల్లల శాస్త్రాలు కలిగిన వాళ్ళకి కాదు. వాళ్ళు కాదు, ఇంకా అసూయ, గర్వము, పరిమాల స్వభావంతో అన్యుల్లాగా, లోకస్తులాగా వాళ్ళ బుద్ధులు, వాళ్ళ లక్షణాలు, ఆ కయ్యూన లక్షణాలు, ఆ యొక్క యోధా లక్షణాలు, ఏబేలు క్షమించండి ఆహాబు లక్షణాలు, పరిశీలన లక్షణాలు, ఆవులెత్తు కూర్చోవడం, అదైదా ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి కాదు ఈ వర్తమానం. శాశ్వతంగా వాళ్ళని కానీ ప్రేమించడానికి ప్రేమ కలిగిన వారికి. వాళ్ళకి భాషలు లేకపోవచ్చు, భాషలు మాట్లాడకపోవచ్చు, ప్రవచనాలు ప్రవచించకపోవచ్చు, అవన్నీ నిరర్ధకమైపోయాయి. ఇప్పుడు 1000 ఏళ్ల పాలలో ప్రవచనాలు, భాషలు, ఈ లోక జ్ఞానము, ఇంకా ఏమండి విశ్వాసము, పేదలకు ఆస్తిని ఇవ్వడము, అవి ఇవ్వడం, అయ్యే 1000 ఏళ్ల పాలలో ఉండవు. ఏముంటుంది అక్కడ? శాశ్వతమైన ప్రేమను చూస్తావు ఆయన.
ఏమండి? శాశ్వతమైన ప్రేమనే. అందుకని మొదటి ప్రేమకి ఆ కలవర శిలువ, ఆ మరణము, ఆ సువార్త, ఆ ప్రేమకు ముగింపు ఉన్నది. అది 2000 సంవత్సరాలే. ఈ ప్రేమకైతే నేను తీసుకొని కొనిపోవడానికి వచ్చాడు. ఈ ప్రేమకైతే ముగింపు లేదు. శాశ్వతంగా ఆయనతో, శాశ్వతమైన ప్రేమతో వచ్చాడు. పరిపూర్ణమైన ప్రేమ. హల్లెలూయా. ఇంకా ఆయనతోనే, హల్లెలూయా, ఆయనతో నివసించడం. ఎక్కడైతే అన్ని జనులతో నివసిస్తున్నావు, లక్కస్తుతో నివసిస్తున్నావు, నీ ఇంట్లో అవిశ్వాసమైన భర్తతోనో, భార్యతోనో, ఆ పిల్లలతోనో, తల్లిదండ్రులతోనో, మత్స్యాక సంబంధమైన వాళ్ళతోనో నివసిస్తున్నావు. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే నిన్ను ఇక ఏళ్ల మధ్య నివసించడం కాదు, అని ఆయనతో సదా నివసించేలాగున, ఆయన ప్రేమలో, ఆ ప్రేమ వాతావరణములో, ఆయన సన్నిధిలో జీవించలాగున తీసుకొని వెళ్ళడానికి ఈ ప్రేమ వచ్చింది. హల్లెలూయా. అందుకని ఇవన్నీ ఏమైపోతుంది చెప్పండి? ఈయన వచ్చినప్పుడు నిరర్ధకము చేయబడ్డాయి. హల్లెలూయా. అందుకనే మనము ఈ చివరి సమయంలో నాశనం కాబోతున్న నమ్మాలి. ఏమండి? పరిశుద్ధుల అవసరాల్లో ఇవన్నీ కూడా చివరి వరకు చేస్తూ ఉండాల్సింది. ఏమండి? కాబట్టి పిల్లారా, మనం భాషలు అలాంటివన్నీ ఏమైపోయినాయి? నిలిచిపోయాయి. ఏమండి? ప్రవచనాలన్నీ నిలిచిపోయాయి. ఇప్పుడు ఎందుకు వచ్చాడా అంటే శాశ్వతంగా ఇంకా ఆయనతో నివసించడానికి. అందుకని ఇప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నవాడు ఎవరు చెప్పండి? ఈ స్వరం ఎవరిది? ఆయనది. ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మెస్సీని గురించి చెప్పి వెళ్ళిపోయారు. మెస్సీని గురించి మాట్లాడి వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళ మీద ఉన్న అభిషేకం వేరు, చివరి వ్యక్తి మీద ఉండే అభిషేకము వేరు. అందుకని ఇప్పుడు మెస్సీ యొక్క అభిషేకము కలిగిన వ్యక్తి ఉండే కాలం ఇది, ఏలియా అభిషేకము. అందుకని ఆయా కాలములో ఆ దూతలు పంపించాడు ఆయన. కానీ ఆయన కూడా దూతే, ప్రధాన కాపరి, ప్రధాన నక్షత్రమై ఉన్నవాడు. హల్లెలూయా. వర్తమానం ఇచ్చున్నవాడు ఆయనే. కాబట్టి ఇప్పుడు ఆయన వర్తమానికుడుగా ఉండి నీతో ఇప్పుడు నువ్వు ఆయన ముఖాముఖిగా చూస్తున్నావు. ప్రణాంగాలు అంటారు తూతెరి సంకాలం చివరిలో మాట్లాడుతూ ఆయన ముఖాముఖిగా గుడారాలు మారుతాయి. ఏమండి? ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు ఎవరు చెప్పండి? అందుకని 7 సంకాలం 7 దూతల్లో ఆయన ఆత్మ ఉన్నది. కానీ ఆ ఆత్మ, ఆ 7 దూతల్లో ఉన్న ఆత్మ ఆయనదే. ఇప్పుడు ఆ 7 నక్షత్రాలు ఏకమై, ఆత్మ ఏకమై ఇప్పుడు ఉదయ నక్షత్రముగా, వేకు నక్షత్రముగా, నిన్ను నిద్ర మేల్కొల్పేటువంటి నక్షత్రముగా ఆయన ఉన్నాడు. ఆయన నామయిస్తారు. ఇప్పుడు నీకు మేల్కొల్పు వచ్చింది. రెండవ రాకడలో ఉన్నాను. లోకాన సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇది తెల్లవారుజాము, ఇది ఎత్తబడే సమయము, లోకం నాశనం కాబోతుంది. నీకు ఒక మెలుకు వచ్చింది. ఇంతకు ముందేమో లోకానికి సువార్త ప్రకటించడం మొత్తులు వెళ్ళిపోతున్నాం. చచ్చాడయ్యా, లే, అది కాదు, అది అయిపోయింది, కళ్ళు తిరిగి చూడు ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి అప్పుడు నేను చూడండి, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుతున్నాను. అందుకనే పిల్లారా, ఎందుకంటే పౌలు గారు ఆ రోజుల్లో అన్నీ ఎరిగి ఉన్నాడు, కానీ పూర్తిగా తెలియదు. కానీ 7వ దూత వచ్చినప్పుడు యోహాను కూడా తెలియని విషయాలు, ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు అవి అక్షరార్థంగా ఉన్నాయి. కానీ 7వ దూత వచ్చినప్పుడు 7 సంఘకాలములు, 7 ముద్రలు, ఇవన్నీ కూడా బయలుపరచబడ్డాయి. కొంత మటుకు పౌలు గారి కంటే కూడా కొంత మటుకు ఎరిగినటువంటి సమాజముగా ఉంది లౌదీ సంఘాలు అయ్యగారి కాలంలో. కానీ ఇంకా మిగిలి ఉంది ఏంటంటే 2వ రాకడ. ఇప్పుడు వేకుచుక్కగా ఆయన వచ్చి ఇవన్నీ బయలుపరచడం ద్వారా పూర్తి బైబుల్ పూర్తిగా ఇప్పుడు ఎరిగిన వధువుగా ఉంది. ఇంతకుముందు అయినట్లయితే నీకు కొంత మటుగా తెలుసు. ఇప్పుడైనట్లయితే 7వ ముద్ర తెరబడడం ద్వారా వేకుచుక్క వర్తమానము
ఎందుకంటే ఆయన న్యాయాధిపతిగా వాని క్రియలను బట్టి ప్రతిఫలం కూడా వేకూచుగా వస్తున్నాడు. దాన్ని నువ్వు నమ్మాల్సిందే. దానికి అటు ఇటు నువ్వు మార్చాడని లేదు. వాక్యాన్ని నమ్మాల్సిందే. కల్పితం చేయడానికి ఇంకొక అనువాదం చెప్పడానికి లేదు. నువ్వు ఆయన ఆల్రెడీ దానికి ఇంకొక అర్థమో ఇంకొక రెండో రకం చెప్పడం మాట్లాడడానికి లేదు. నిన్నంగానే ఏమన్నారంటే 7వ ముద్ర విప్పబడలేదు, ఆయన భూమి మీదకి వస్తాడు, వచ్చినప్పుడు ఆ మర్మము బయలుపరచబడుతుంది, అప్పుడు తన వధువును కొనిపోవడానికి వస్తాడు, అప్పుడు తెలియజేయబడిన విషయాలు జరగాల్సిన కార్యాలు జరుగుతాయని చెప్పాడు. ఆ మెసేజ్ రాశాను నేను. రేపు ఆదివారం అదే పంపిస్తాను. చాలా మంది 7వ ముద్ర పడిపోయింది, 1963లో ఆయన వచ్చేసాడు భూమి మీద తన వధువు కోసం. మరి 7వ ముద్రలో ఆయన ఎందుకు అలా చెప్పాడు? ఏమండి 7వ ముద్ర మర్మం ఇంకా వదిలేశాడు. ఆయన తన వధువు కోసం వచ్చినప్పుడు అది విప్పబడుతుంది. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుంటాం. న్యాయాధిపతిగా వాని క్రియలు బట్టి ప్రతిఫలం ఇవ్వడం అనేది భూమి మీద జరుగుతుంది. న్యాయాధిపతిగా రంగం మీదకి వచ్చాడు. అందుకని ఈ వర్తమానం అందరూ నమ్మలే. రక్షకుల బదులైతే చెవి ఇలాగా పెద్దగా చేసుకొని వింటారు. విన్నాంగారు వర్తమానం వినడానికి బాగానే ఉంటుంది, అయ్యగారు వర్తమానం కూడా బాగానే ఉంటుంది. ఈ వర్తమానం దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తా చెప్పండి? చెరిగినట్టుగా పొట్టుకు పొట్టు, గోధుమలు గోధుమలు, లోకం మీద నుండి వధువుని వేరు చేసే విధంగా వర్తమానం. విడవబడిన వారు నాశనం కాబోతున్నారు వర్తమానం. అందువల్ల వాక్య ప్రకారం లేని వాళ్ళకి ఎవరు చెప్పండి? మారు మనసు పొందితే మంచిది. మమ్మల్ని అలా అన్నాడు, ఇలా అన్నాడు, పిల్లమని అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, నిర్దులా అంటున్నాడు, మమ్మల్ని దూషిస్తున్నాడు, మమ్మల్ని చెప్పిస్తున్నాడు అని కోపాలు పెట్టుకొని ఏమండి అవి తిరగబడిన వాళ్ళు ఉన్నారు చాలామంది. సంఘాల్లో కూడా చాలామంది నా మీద వ్యతిరేకంగా మాట్లాడి యూట్యూబుల్లో చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ పిల్లరా వర్తమానం వాళ్ళకి తెలియక ఇదిగో వీళ్ళు ఈ ప్రతిఫలం పొందబోతున్నారు, ఇదిగో వీళ్ళు ఈ ప్రతిఫలం పొందబోతున్నారు, అదే వర్తమానం. అయ్యగారు అలా చెప్పారా? చెప్పండి. ఏమండి సిద్ధపడండి, ఆయన రాబోతున్నాడు. ఇప్పుడైతే వాని క్రియలను బట్టి ఎవరు, అందుకని పిల్లారా ఈ వర్తమానమును బట్టి నువ్వు లోకాన్ని విడిచిపెట్టి బయటకు వస్తే ధన్యురాలి. నిజముగా ప్రేమ కలిగిన వధువు బయటకు వచ్చేస్తే, పెద్దదైన వధువు, క్షమించండి ఒకళ్ళు చెప్పచ్చు తెలియదు కానీ మా అమ్మాయి పెద్ద మనిషి అయిందండి అంటారు. అవునా? అంటే ఒకప్పుడు చిన్నపిల్ల, ఇప్పుడు ఏమైపోయిందంటారు? అలాగే ఇక్కడ కూడా నీవు పెద్ద వ్యక్తిగా, అలాంటి వాళ్ళకి వర్తమానం. మిగతా వాళ్ళు దీన్ని నమ్మలేరు. అందుకనే వాక్యములో అలాంటి ప్రేమ కలిగిన వారు ప్రపంచంలో అలాంటి వాళ్ళని కనుగొందురా. ఎక్కడ చూసినా భక్తి పరులవి అది ఇదని చాలా మంది బడాయి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆశలు, అర్థాలు, జ్ఞానం అని, ఆయన గొప్ప స్వస్థపరచు, వరం ఉందని, అదని ఇదని, విశ్వాసం ఉందని ఏవేవో చెప్పుకుంటున్నారు. కానీ ప్రేమ లేదు చాలా సంఘాల్లో. ఆయన వాక్యాన్ని నమ్మేవాళ్ళుగా లేరు. వాక్యం చెప్తుంటే దానికి లోపడవలసిన దానికి బదులుగా అసూయ ఉండకూడదంటే అసూయ కలిగినోడు లేచిపోయి అసూయ కలిగినోడు పరలోక రాజ్యం రాడాడు. కానీ నాయన నన్ను క్షమించిన, ఆయన అసూయ నాలో ఉండకూడదు, ఆయన నన్ను క్షమించిన అంటలా. నా గురించే బోధిస్తావా అసూయపడని? నేను విడవబడతానంటావా? నా మీద శ్రమకాలు రాబోతుందంటావా? నన్ను అలా అంటావా అని తిరగబడ. ధనాపేక్ష కలిగి ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి రావంటే ధనాపేక్షను విడిచిపెట్టడం మానేసి ఆ ధనాపేక్ష కలిగి నువ్వు లేచి ధనాపేక్షను పరలోక రాజ్యం చేడంట, ఎత్తబడ్డంట చెప్పిస్తున్నాడు పిల్లమోని గారు. వీళ్ళు ఇంకా పసిగానే ఉన్నారు. పెద్దవాళ్ళు మాత్రం ఈ వర్తమానం అర్థం చేసుకుంటారు. ప్రేమ కలిగిన వారికి ఈ వర్తమానము వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు. ఇంకా చిన్నపిల్లల చేష్టలు కలిగి ఏమండి చిన్న పిల్లల వల్ల, చిన్నవారి వల్ల ప్రవర్తించేవారు కాదు ఈ వర్తమానం. వారు అలాగే తిరగబడతారు. నిజమైన వధువు మాత్రమే ముఖాముఖిగా ఆయన చూస్తున్నానని చెప్పగలరు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్ల 8 మంది వ్యక్తులు 7 దూతలు అయిపోయారు. 8వ వ్యక్తి రంగం మీద ఉన్న కాలము
దీన్ని కూడా నమ్మరు చాలా మంది. మరి వేకు నక్షత్ర పరిచయాలు నెరవేరుతున్న ఒక వ్యక్తి లేకుండా వెన్నంగారు అన్నారు, ఆయన కార్యములు చేసుకోవడం కోసము, ఆయన పురుషులను ఆయన బోధించడం కోసము ఆయన ఉపయోగించుకుంటాడు. ఆత్మ ఒక్కటే చేయసాలదు, ఆత్మకు ఒక శరీరం అవసరమైనది. హల్లెలూయా. అందుకనే వాక్యాన్ని నమ్ముతారు, కానీ ఆ వాక్యం శరీరధారి అయినప్పుడు నమ్మలేదు అని చెప్పాడు. ఆయన నమ్మనిస్తారు, నమ్మినా నమ్మకపోయినా అది నిజమైన వధువు నమ్ముతుంది. అది బైబిల్ ఎలా చెప్తుందో అలా చెప్తారు, ఆయన నమ్మనిస్తారు. వాళ్ళు నమ్మడం లేదు, వీళ్ళు నమ్మడం లేదు, ఏమి అర్థం మార్చడం. వేకుజాము, వేకు నక్షత్రము అంటే ఉదయ నక్షత్రం, నక్షత్రం అంటే దూత, ఉదయకాలం వర్తమానం అర్థం ఉంది, అదే చెప్తా. నువ్వు నమ్ము నమ్మకపో. ఈయన నమ్మించడానికి, ఈయన ఆకర్షించడానికి, పెద్ద సంఘం చేసుకోవడానికి మార్చను. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానికి అర్థం ఏమిటో అదే. అంతేగాని అర్థాలు మార్చి చెప్పడం అనేది ఉండదు, జరగదు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పరిపూర్ణమైన ప్రేమ వచ్చి, అంటే పరిపూర్ణమైన ఆయన వచ్చి, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మనల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకని ప్రేమ అనే తలరాయి వచ్చి ఆయన వధువుని శాశ్వతముగా ఆయనతో ఉండేలాగున. హల్లెలూయా. ఇంకప్పుడు మనుషుల ప్రేమ అక్కడ లేదు, రకరకాల ప్రేమలు ఉన్నాయి, లేదు. కానీ ఆయన ప్రేమ మాత్రమే అక్కడ ఉండబోతా ఉంది. అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ బోరు కొట్టదు, ఆ ప్రేమ ఇసుగు చెందదు, ఇసుగు పుట్టదు. గొప్ప ప్రేమను మనము అక్కడ కలిగి ఉండబోతున్నాం. ఇంకా ఆయన లోకమును ప్రేమించడం లేదు. ఇక భూమి మీద ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమ శ్రమకాలం తర్వాత ఉండబోతుంది. మనం మధ్యాకాశంలో ఆయన మనము కలుసుకోబోతున్నాం. ఆయన నమనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే ఆ మధ్యాకాశంలో పెళ్లి విందు జరుగుతుంది. ఇక్కడ భూమి మీద ఒక పెళ్లి విందు, మధ్యాకాశంలో ఒక పెళ్లి విందు, రెండు పెళ్లి విందులు లేవు, ఒక పెళ్లి విందే ఉంది అక్కడ అబ్రాహాముని. ఎందుకంటే మృతులు సజీవులు అందరం కూడా పెళ్లి విందులో ఉంటాం కాబట్టి వాళ్ళందరూ మనం కలుసుకోబోతున్నాము. అయ్యా నువ్వు అంటావు ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత, పౌలు గారు నీ వర్తమానం గురించిన ప్రేమను గురించి నువ్వు బోధించావయ్యా కొరింథీ సంఘంతో, అది విని నేను మారానయ్యా, పెద్ద వ్యక్తిగా మారానయ్యా అని అక్కడికి వెళ్ళి నువ్వు పౌలు గారితో చెప్తావు. అలాంటి సందర్భాలు ప్రణాం గారు అంటారు, ఆ పెళ్లి విందుకి వెళ్ళినప్పుడు నేను ఆ యొక్క ఉరియాతో, అంటే బెత్షెబా అనేటువంటి ఉరియాతోనే మాట్లాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి రాకడా, రెండవ రాకడా. అందుకని మొదటి రాకడకి ప్రేమ 95లో ముగించబడింది. ఇప్పుడు రెండవ రాకడ యొక్క ప్రేమ, మొదటి యొక్క ప్రేమ, మొదటి రాకడ యొక్క ప్రేమ భూమి మీద 2000 సంవత్సరాల, రెండవ రాకడ యొక్క ప్రేమ భూమి మీద ఆయన తీసుకొచ్చిన ప్రేమ భూమి మీద శాశ్వతంగా ఉండబోతుంది. ముగింపు లేదు, అది నిత్యత్వము. ఆ ప్రేమకు ముగింపు లేదు. అలాంటి ప్రేమను చివరి కాలంలో పొందుకో. లోకాన్ని విడిచిపెట్టి ఆ ప్రేమను పొందుకో. ఇక నిత్యము ఆయనతో ఉంటావు సుమా, శాశ్వతమైన ప్రేమతో అక్కడ ఉంటావు సుమా. హల్లెలూయా, హల్లెలూయా. లోకము నశించిపోవచ్చు, లోకాశలు నశించిపోవచ్చు, సమస్తము కూడా నాశనం అయిపోతాయి, భాషలు నిరర్థకమైపోతున్నాయి, ప్రతిదీ కూడా నాశనం చేయబడతాయి. కానీ ఆయన ప్రేమ మాత్రం భూమి మీద ఉండబోతుంది సుమా. లోక జ్ఞానము, లోక విద్య, లోక కార్యాలు, లోక పనులు, ఈ లోకము సమస్తము కూడా ముగించబడి శాశ్వతమైన ప్రేమ స్వరూపుగా ఆయన వచ్చాడు. అన్నిటి యొక్క ముగింపు. పౌలు గారు అక్కడ ప్రవచనాలు, భాషలు, విశ్వాసము, జ్ఞానము, ఆ యొక్క అన్ని చెప్పుకొచ్చాడు. కానీ సంఘకాలాలకు ముగింపు, ఈ ప్రేమను తలరాయి వచ్చుడు ద్వారా పాత్రలకు ముగింపు, కాలం యొక్క ముగింపు, అన్నిటి యొక్క ముగింపు, శాశ్వతమైన ప్రేమ యొక్క ఆరంభము కూడా శ్రమకాలము తరువాత, ఇవన్నీ ముగించబడిన తరువాత 1000 ఏళ్ల పాలనలో
శాశ్వతమైన ప్రేమలో మనం ఉండబోతున్నాం. శాశ్వతమైన ప్రేమ అక్కడ ఆరంభము కాబోతుంది సభ. ఇప్పుడు అలాంటి ప్రేమను తీసుకొచ్చాడు. 7వ ముద్ర అనేది ఇప్పుడే కాదు, శ్రమకాలం తర్వాత కూడా ఉంటుంది 7వ ముద్ర. అంటే 1000 ఏళ్ల పాలన యొక్క ముందు కూడా 7వ ముద్ర ఉంటుంది సమా. ఆ సమయంలోనే సంఘకాలాలు, 7 ముద్రలు, పాత్రలు, బోరలు అన్నీ ముగించబడతాయి. లోకము అన్నీ కూడా నాశనం కాబోతున్నాయి. భాషలు ముగించబడ్డాయి, ప్రవచనాలు ముగించబడ్డాయి. ఇక భూమి మీద ఉండబోయేది శాశ్వతమైన ప్రేమ మాత్రమే. హల్లెలూయా.